నమస్తే, వెల్కమ్ టు చిత్రసీమ 24 ఫ్రేమ్స్. నేను మీ కృష్ణవేణి. ఎన్నో తరాలుగా పాటలు వింటూ వస్తాం, వాటిని ఇష్టపడతాం. కానీ పాడిన వాళ్ళు ఎవరో చాలా బాగా పాడారు, అబ్బా రాసిన వాళ్ళు ఎవరో చాలా బాగా రాశారు అనుకుంటాం తప్ప ఎవరు రాసారా అని ఒక్కసారి కిందికి వెళ్ళి సెర్చ్ చేసేవాళ్ళు చాలా తక్కువ. అయితే కాలంతో పాటు సాహిత్యం మారుతూ వస్తోంది. సాహితీ విలువలు మాత్రం కొందరు మార్చకుండా అద్భుతంగా ఇప్పటి యువతకు నచ్చేలాగా మంచి మంచి పదాలతో, విలువలతో కూడిన పదాలతోటే అంతటి చక్కటి సాహిత్యాన్ని అందిస్తున్నారు. అటువంటి వారిలో ఒకరు 150కి పైగా సినిమాల్లో 500కు పైగా పాటలు రాసిన వండర్ఫుల్ లిరిసిస్ట్ పూర్ణచారి గారు మనతో పాటు ఉన్నారు. ఆలస్యం చేయకుండా ఎంత మాట్లాడతాం. నమస్కారం పూర్ణచారి గారు, ఎలా ఉన్నారు? ఆల్ గుడ్ అండి, చాలా బాగున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ ఫర్ బచ్చిలమల్లి. థ్యాంక్ యూ సో మచ్. మంచి పాట అండి. ఎవరి స్టేటస్ చూస్తున్నా ఈ మధ్య కాలంలో మరీ మరీ వినబడుతున్న పాట మీ పాట. అంత మంచి కాన్సెప్ట్కు అంత హృదయానికి అద్దుకునేలాగా ఎలా అసలు ఏ మూడ్లో రాశారు మీరు? ఇప్పుడు మీరు అన్నట్టు ఒక 500 పాటల వరకు వచ్చింది నా ప్రయాణం. ఒక పాట కూడా రాయలేని పొజిషన్ నుండి ఒక 500 పాటలు వచ్చిన తర్వాత ఎక్కడో వెళ్తూ ఉండింది నాకు. అంటే ఒక శాస్త్రి గారి పాట విన్నప్పుడు, వేటూరు గారి పాట విన్నప్పుడు అలాంటి ఒక బరువైన సాహిత్యం మనం రాయగలుగుతామా, అంత సాహిత్యం మనలో ఉందా అంటే అలాంటి పాట రాయటం మీన్స్ ఏంటంటే మనల్ని మనం క్రాస్ చెక్ చేసుకోవడం. లవ్ సాంగ్స్, రెగ్యులర్ కమర్షియల్ సాంగ్స్ రాస్తున్నాము అనుకుంటున్న సందర్భంలో లక్కీగా ఈ సందర్భం నా దగ్గరికి వచ్చింది, ఈ పాట సందర్భం. డైరెక్టర్ గారు చెప్పడమే నేను శాస్త్రి గారు లాంటి సాహిత్యం ఎక్స్పెక్ట్ చేస్తున్నాను మీ దగ్గర నుండి. వెదర్ యు ఆర్ క్యాపబుల్ ఆర్ నాట్ ఐ డోంట్ నో, నాకు తెలీదు, బట్ నాకు ఒక నమ్మకం అయితే ఉంది మీరు రాయగలుగుతారు అన్నప్పుడు. సో అప్పుడే నా మీద ఆయన ప్రెజర్ పెట్టేశారు. అంటే శాస్త్రి గారికి ఆయన ఛాయలకు వెళ్ళగలిగితే చాలు అనే ఒక భావన మొదలైంది నాలో. సరే ఏం చేద్దాం అన్నప్పుడు నేను సిచ్యువేషన్ 1కి 4 సార్లు చెప్పించుకున్నా పర్టికులర్గా. అవన్నీ చూస్తే ఏమనిపించింది అంటే నాకు, అరే మన రోజువారీ జీవితంలో, మన జీవితంలో, మనం చూసిన వారి జీవితంలో ఉన్న అనుభవాలే కదా, పాట కోసం ఎక్కడికో వెళ్ళాల్సిన పని లేదు. ఒక్కసారి మన అనుభవాలన్నీ ఒక సింహాలోకనం చేసుకుంటూ ఆ పునరాలోచన నుండి పుట్టేటువంటి పదాలని జోడిస్తే చాలు అనుకుంటూ ఒక ఎక్సర్సైజ్ మొదలు పెడుతున్న సందర్భంలో చాలా పదాలు తారసపడ్డాయి. ఏ పదంతో చేద్దాం ఏంటి, సరే అద్భుతమైన సాహిత్యం రాస్తాం కానీ జనాలు కూడా పాడుకునే విధంగా ఉండాలి. అప్పుడు అంత విద్వత్తు ఉండకూడదు, అలాగని చెప్పి విలువ పడిపోకూడదు పాటని. అప్పుడు మొదలైందే అక్షరం ఏంటి, మరీ అంత కోపం కానే కాదు అలంకారం అనే దగ్గర మొదలై కోపాలనే కడిగేయాలి కన్నీళ్ళ వరకు, అలా ఒక అద్భుతమైన సాహితీ ప్రయాణం అది. నిజంగా చెప్తున్నాను, నా కెరియర్లో పాట అంతా ఒక అద్భుతమే అండి. బట్ ఒక చోట ఒక లైన్ మనసు పొరల్లోంచి వస్తూ ఉంటుంది ఒక రచయితకి. అటువంటి లైన్స్ మా కోసం పాడి వినిపిస్తారా ఆ పాటలో? తప్పకుండా అండి. చరణంలో ఇలా రాశాను. నేననే బలుపుతో ఎదిగిన ప్రతివాడు గెలిచిన ఒంటరే మరి బ్రతుకు చివరన మత్తనే మందునే మరిగిన ప్రతి ఒక్కడు మృగముగా మిగిలిన ఒక బానిసే కదా. గాయాలు కాలేని దేహాలు ఉండగలవా, మిగిలే గురుతే నిజం చూపదా. దూరాలు పెంచేసి ప్రేమల్ని చూడగలమా, కోపాలనే కడిగేయాలి కన్నీళ్ళతో అని రాశారనమాట. అసలు గాయాలే కాలేని దేహాలు ఉండగలవా. ప్రతి మనిషి ప్రతి సందర్భంలో ఎక్కడో దగ్గర ఏదో గాయం ఉండే ఉంటుంది. ఆ గాయం మానిపోతుంది కానీ ఆ గుర్తు మానదు. ఇది మన మానవ సంబంధాలకి అన్వయిస్తూ ఏం చెప్పానంటే, దూరాలు పెంచేస్తే బంధాలు ఉండవు. మరి అలాంటి దూరాన్ని దేంతో కడుగుతావు అంటే, నువ్వు దేంతో తూకం వేస్తే నీ బంధం ఇంకా బలపడుద్ది అన్నప్పుడు మన అహం తగ్గించుకొని ఒక కన్నీటి చుక్కో లేదా భుజం పైన వాల్చి మనం మాట్లాడడము, భుజం పైన చేయి పెట్టి మాట్లాడడం జరిగితే ఆ దూరాలు కొన్ని లక్షల కిలోమీటర్లు అయినా కానీ కరిగిపోతాయనే చెప్పగలిగాను. అది చెప్పిన తర్వాత డైరెక్టర్ గారు హక్ చేసుకొని, డార్లింగ్ అసలు నీలో ఇంత లోతుందని నేను అనుకోలేదంటే నాకు కూడా తెలియదు. నేను అప్పుడే ఎమోషన్ అయిపోయాను. నాకు ఇప్పటికీ ఎమోషన్ వస్తుంది అది రాస్తుంది. అద్భుతమైన అయితే నేను రచయితగా గొప్ప స్థాయికి ఎదగాలని కలలు కానీ ఊరి నుంచి ఒక పెన్ను పట్టుకుని వచ్చిన ప్రతి వ్యక్తిలో ఒక శాస్త్రి గారు దాగి ఉంటారు. ఆ శాస్త్రి గారిని వెలికి తీసే ఒక గొప్ప దర్శకుడు, నిర్మాత తగలాలి కంపల్సరీ. అది నా జీవితంలో ఎర్లీ స్టేజ్లోనే జరిగింది. అదృష్టవంతులు. యంగ్ టైము, మీరు ఇంకా చాలా భవిష్యత్ ఇంకా ఉంది, ఇంకా అద్భుతమైన విజయాన్ని మీరు అందుకొని ఉన్నారు. కానీ ఇంత తక్కువ టైంలో
ఒక 20 ఏళ్ల క్రితం అయితే ఇటువంటి పాటలు మన మొదటి 5 సార్లకు 10 సార్లకు తగిలేదు. ఈ జనరేషన్ లో ఈ ఫాస్ట్ బీట్లు లేదా మీనింగ్ లెస్ సాంగ్స్ హవా నడుస్తున్న కాలంలో ఎంత మంచి పాట వెతుకుతూ మీ తలుపు తట్టడం, నిజంగా అది అదృష్టమే. డైరెక్టర్ గారు నమ్మటం, ఆ ప్రొడక్షన్ హౌస్ కూడా ఆ పాటకు వాల్యూ ఇవ్వటం, అది నాలాంటి ఒక యంగ్స్టర్తో రాయించడం అనేది వాళ్ళ సాహసమే. అట్ ద సేమ్ టైం నేను 1కి 10 సార్లు నా కృషిని రెట్టింపు చేసి వాళ్ళు విన్న వాళ్ళందరూ, ఆ తర్వాత అర్ల నరేష్ గారు కానీ, నాని గారు కానీ, చంద్రబోస్ గారు, భాస్కర్ భట్ల గారు, రామ్ జోగయ్య గారు, అంటే వాళ్ళ దృష్టిలో ఎలా అయిపోయిందంటే ఇతను ఒక స్టాండర్డ్ రైటర్ అనే ఒక పేరు తెచ్చుకున్నాను. దాన్ని మించిన సంతోషం ఇప్పటిదాకా నేను చూడలేదు. అంతే ఎన్ని సోషల్ మీడియాస్లో దాన్ని అన్న మీ పాట పదాలు వింటుంటే నాకు జీవితంలో ఏదో చేయాలనిపిస్తుంది అన్న, మా ఇంట్లో ఇలా ఇట్లా చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ ఉన్నాయన్న, మీరు ఆ చెప్పిన ఒక మాట నిజమే కదా, ఒక మాట మనం ముందు పడి మాట్లాడితే అయిపోతుంది కదా, ఆ పాట అలా తీసుకెళ్ళిందన్న అంటే వావ్ ఎంత గొప్ప పని చేసాము మనం, ఒక నోబుల్ కాజ్కి నా పాట కారణం అయిందంటే ఇంక అంతకంటే సంతోషం లేదు. అద్భుతమైన పదాలండి. శాస్త్రి గారి లాగా రాయాలి అన్న ఇంకొక మాట కూడా నేను గుర్తు చేస్తాను. ఈ పాట రాస్తున్న రోజులు నేను శాస్త్రి గారిని ఈ పాట రాస్తున్న రోజులు తలుచుకుంటున్నాను. ఎందుకంటే ఆయన పాటలతోనే మమేకం అవుతూ, ఆయన పాటలు ఒకవేళ ఇది శాస్త్రి గారు అయితే ఎలా రాస్తారు, నేను అంత స్థాయిలో ఆయనతో పోలిక చేయట్లేదు, కానీ ఆయన స్పృహ, ఆయన దీవెన ఎక్కడో ఉంది నా పైన అనిపించింది నాకైతే. లేదంటే అంత గొప్ప సాహిత్యం. ఎన్ని రోజులు పట్టిందండి? అది ఒక 3 నెలలు రాసింది, 3 months పట్టింది. తప్పులేదు, 3 months. ఇంకో వేరే పాట రాద్దామన్న ఆలోచన రానివ్వలేదు. అంటే మనసులో ఎప్పటికీ అదే ఉండింది. ఈ పాట నేను రాయకపోతే నా స్టాండర్డ్ ఏంటి, పేరుకు చెప్పుకుంటున్నాను నేను ఒక 500 పాటలు రాశాను, ఒక 10-12 ఏళ్ళ నుండి ఇండస్ట్రీలో ఉన్నాను అన్న, కానీ ఎక్కడో ఇంకా నా మీద నాకు చిన్న నమ్మకం కలగలేదు. ఈ పాట తీసుకొచ్చింది ఆ నమ్మకం. అంటే ఇంతమంది పెద్దవాళ్ళు పొగుడుతున్నారు, అసలు ఎవరో సంబంధం లేని ఎక్కడో అమెరికా అవతల ఎక్కడో ఆస్ట్రేలియాలో ఉన్న ఒక పెద్ద ఆవిడ ఫోన్ చేసి మాట్లాడుతుంది ఆ పాట గురించి, ఊళ్ళో ఉన్న ఒక జులైగా తిరిగే పిల్లవాడు అన్న నీ పాట నన్ను కదిలించిందన్న అంటే, అరే అది కదా ఒక రైటర్గా ఇంకంతకంటే ఇంకేం కాదు. మీకు క్వాంటిటీ ఉంది 500 సాంగ్స్. అవును, ఈ క్వాంటిటీ హడావిడిలో క్వాలిటీలు తగ్గడం తక్కువ. అలాంటి క్వాలిటీలు కూడా మీకు ఇటువైపు ఉన్నాయి చాలా. తక్కువ ఉన్నాయి. ఇది అయితే ఒక ఏమంటాం కలికితురాయి అని చెప్పుకోవచ్చు. నేను చేసిన ఈ సాహితీ ప్రయాణంలో ఇది ఒక టాప్ 1 or 2 పాటల్లోనే ఉండే పాట ఇది. ఇంత అద్భుతమైన సాహిత్యాన్ని గుండెల్లో మేధస్సులో దాచుకున్న పూర్ణాచారి గారు ఏ రోజు పాటలోని సాహిత్యాన్ని ప్రేమించడం ప్రారంభించారు, ఆ సినిమా రచయితగా మారాలని కోరుకొని అడుగుపెట్టారు? అంటే నాకు చిన్నప్పటి నుండి ఈ ఊళ్ళో యక్షగానాలు, ఒగ్గు కథలు, ఈ సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతుంటే నాకు తెలియకుండా నేను వాటికి అడిక్ట్ అయిపోయా. ఐ మీన్ ఎక్కడ జరుగుతున్నా స్కూల్ నుండి రాగానే వేసవి కాలంలో మనం ఊళ్ళో ఈ పౌరాణికాలు వేస్తూ ఉంటారు. ఒకసారి ఈ ద్రౌపది మన మహాభారతము మొత్తం 18 రోజులు ఒక ఇది పెట్టారనమాట. రోజు సాయంకాలము 6 గంటల నుండి 10 గంటల వరకు రోజుకు ఒక ఘట్టం. మహాభారతంలో ఎన్ని ఉన్నాయో అన్ని నేను ఒక్క రోజు కూడా మిస్ కాకుండా స్కూల్ నుండి వచ్చి టకటక రెడీ అయిపోయి ఎక్కడైతే ఉందో కార్యక్రమానికి వెళ్ళి పట్టా వేసుకొని కూర్చొని అయిపోయేంత వరకు వచ్చేవాడిని కాదు. ఆ తిండి నిద్ర ఆకలి అప్పుడేం లేదు. తర్వాత పెరిగే క్రమంలో ఏంటి, ఎందుకు, అసలు ఆ ఫ్యాక్టర్ ఏంటి, నన్ను ఇంత మూవ్ చేసిన ఫ్యాక్టర్ ఏంటి అని చిన్న ఎదిగినా కొద్దీ నాలో అది చిన్న ప్రశ్న మొదలైంది. వాళ్ళు పాడుతుంటే వాళ్ళతో పాటు నేను మమేకమై పాడడం, లేదా అక్కడొక పాట కానీ అక్కడ ఒక యాక్టర్ కానీ ఏదైనా చేస్తే వచ్చి నేను మళ్ళీ ఇంట్లో చేసుకోవడం, ఇది నాకు ఏమైపోయిందంటే ఈ హ్యాబిచువల్ యాక్షన్ ఏమైపోయింది నాకు ఒక అలవాటుగా మారి అదొక హాబీగా నన్ను, అంటే రోజుకి దాంట్లో తెలుస్తుంది నాకు, మెరుగుపడ్డం. సో అలా మొదలై పేరడి పాటలు రాయడం మొదలుపెట్టాను. అప్పట్లో ముస్తఫా సాంగ్ కానీ, స్కూల్ ఏజ్ కాబట్టి ముస్తఫా ఆ ట్యూన్కి స్కూల్లో ఫేర్వెల్ డే సాంగ్ రాయటం, ఆ తర్వాత అన్నా చెల్లెళ్ళ మధ్య పాటలు ఉంటే అలాంటివి కాపీ కొట్టి పేరడీ చేసి రాయటం. ఆ పేరడీలో కూడా ఎవరో పెద్దవాళ్ళు మా పంతులు గారు అది చూసి, పేరడీ సాంగ్ కూడా ఇంత బాగా రాస్తున్నావురా, నీలో ఏదో విషయం ఉంది ఆయన చెప్పినప్పుడు నాకు తెలియలేదు. అట్లా కొంతకాలం రాసుకుంటున్నా. ఎప్పుడైతే కొంచెం యూనివర్సిటీ గ్రాడ్యుయేషన్ టైంకి వచ్చిందో అప్పుడు కొంచెం ఫోకస్డ్గా ఉన్నా. రైట్, అప్పటికే కొంచెం ప్రేమ కవిత్వాలు, వచన కవిత్వాలు అనకూడదు కానీ ఎక్కడి నుండో ఇన్స్పైర్ అయిన ఒక చిన్న పదాలని రాసుకొని ఒక చిన్న హైకూలు అంటాం కదా, 3-4 లైన్లోనే చెప్తాము. వాటిలో ఏదో ఒక ఎగ్జైట్మెంట్ అనిపించింది నాకు. ఆ రోజుకి అది ఒక చిన్న ఎగ్జైట్మెంట్ తోటి అలా ఉంటే ఏమంటాం ఆ ఎక్సర్సైజ్ నాకు రోజు అలవాటు పడిపోయి కొన్ని పుస్తకాలు రాసుకున్నాను. అట్లాగా అలా యూనివర్సిటీ లెవెల్కి వచ్చేసరికి నాకు ఒక పాట గురించి కొంత
అవగాహన వచ్చింది. ఇక సినిమా వైపు అనేది యాదృచ్ఛికంగానే జరిగిందని చెప్పాలి. బతుకుదెరువు కోసం హైదరాబాద్కి వచ్చాము. వచ్చిన తర్వాత మనసులో ఎక్కడో ఉంది సినిమాలో చేయాలి మనం పాటల రచయితగా. అంటే వీళ్ళందరి పాటలు వేటూరి గారివి, సిరివెన్నెల సీతారామశాస్త్రి, బోస్ గారివి, ఇంకా పెద్ద పెద్ద రైటర్స్ అందరి వింటున్నప్పుడు అరే మనం కూడా ఆ స్థాయికి వెళ్ళగలుగుతామా, భగవంతుడు అలాంటి ఒక అవకాశం ఇస్తే బాగుండు అనుకున్న క్రమంలో అనుకోకుండా హైదరాబాద్కు రావడం, అదే కృష్ణనగర్లో ఉండటం, అలా సినిమా పైన ఉన్న వ్యామోహం అయిపోయింది. అది ఆ వ్యామోహం కాస్త అది నాకు నన్ను ఎప్పటికప్పుడు పుష్ చేస్తూనే ఉంది, నువ్వు వెళ్ళు 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 అని. సో అక్కడ మొదలైన ప్రయాణం ఈ రోజున. చిత్రసీమలో చిన్న విరామం తీసుకుందాం. కార్యక్రమానికి తిరిగి స్వాగతం. మీ సొంత ఊరు? వరంగల్ అండి. సో వరంగల్ దగ్గర బండారుపల్లి అని ఒక చిన్న గ్రామం. కానీ ఇక్కడ పరిచయాలు ఏమీ లేవు కదా, ఉద్యోగం నుంచి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఎవరి ద్వారా రాగలుగుతాను అనుకున్నారు? అదే ఆ మొండి ధైర్యం ఎట్లా వచ్చిందో తెలీదు. చిన్న జాబ్ చేస్తున్నాను ఇక్కడ హైదరాబాద్కి వచ్చిన తర్వాత. ఏదో చదువుకున్న డిగ్రీతో పాటు అది జాబ్ చేస్తున్న క్రమంలో నాకు భీమ్స్ గారు పరిచయం అయ్యారు. మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ గారు పరిచయం అయిన తర్వాత ఆయన కూడా నాలో ఏదో స్పార్క్ చూశాడు. అతను స్వతహాగా ఆయన రైటరే, పాటలు రాసున్నారు, మ్యూజిక్ చేస్తున్నారు. అట్లా ఆయనతో పరిచయం అయిన తర్వాత ఆయనకు మ్యూజిక్ డైరెక్షన్ అవకాశం వస్తే నాకు ఒక పాట ఇచ్చారు. అలా ఎలా అని 2014లో వచ్చింది ఫస్ట్ ఆ సినిమా. అందులో ఓషో యు ఆర్ మై కాదల్ కాదల్ అనే పాటలో నేను ఒక దగ్గర రాశా, సారవంతం అయ్యే నిన్ను తాకిన నేల, భారమంతా తీరే నిన్ను చూసిన వేళ అని రాశాను. ఆయన అసలు అబ్బురపడిపోయి సంబరపడిపోయి, ఇంత బాగా రాస్తున్నావురా, నిన్ను కొంచెం పదును పెడితే నువ్వు అవుతావు. సో హీ వాజ్ ద ఫస్ట్ మ్యాన్ నన్ను సినిమా పాటల పరంగా గుర్తించి ఎంకరేజ్ చేసిన మొదటి వ్యక్తి. చదువుతారా బాగా? పుస్తకాలు ఉండండి. ఈ మధ్య కొంచెం హడావిడిలో పడి చదవటం తగ్గించాము. ఒకప్పుడైతే పుస్తకంలో ఒక పుస్తకం పట్టుకుంటే అది ఒక 100 పేజీలో 70 పేజీలో టార్గెట్ పెట్టుకునేవాడిని నైట్. అలా పెట్టుకుని ఆ నైట్కి ఇంకా అది వర్కౌట్ చేస్తే కానీ పడుకోవద్దు అనేది నియమం. ఇప్పుడు ఏమైపోయింది, హడావిడిగా చాలా ఫాస్ట్ లైఫ్ అయిపోయింది. అంటే ఎటువంటి సాహిత్యాన్ని ఇష్టపడతారు చదవడానికి? నాకు సులభంగా అర్థమైన వచన కవిత్వం లాంటివి, చిన్న చిన్న నావెల్స్, అంటే చిన్నగా ఉండే బుక్స్ ఇష్టపడతానండి అంతే. ఇప్పుడు కేశవరెడ్డి గారి చివరి గుడిసే, అతడు అడవిని జయించాడు, చిన్న బుక్స్ ఉంటాయి అంతే. పెద్ద చూస్తే భయం అయిపోద్ది, ఇది చదవగలుగుతామా లేదా. అయితే విశ్వనాథ సత్యనారాయణ గారు 1000 పడగలు కొన్ని ఏళ్ల పాటు చదువుకుంటూ ఉన్నా. అది కొన్ని నెలల పాటు చదివేది. అంత భయమే అవుతుంది అంత పెద్ద పుస్తకాలు చూడండి. ఒక 100-150 పేజీలు అంటే సరే ఒక స్ట్రెచ్లో చదవచ్చు. ఒకవేళ మళ్ళీ అర్థం కాకపోతే మళ్ళీ ఒక 2 రోజులు గ్యాప్ ఇచ్చి మళ్ళీ చదువుతాను. అంటే ఒక పుస్తకం ఎప్పుడు కొత్తే, ఒక అడవిలాగా. ఇవాళ మొదలుపెట్టిన పేరా రేపొద్దున మళ్ళీ ఇవాళ అయిపోయిన పేరా రేపు చదివితే కొత్త విషయం అర్థం అవుతుంది. సో అట్లాగే నేను పుస్తకాలు చదవడం తక్కువే కానీ చదివిన పుస్తకాన్ని మళ్ళీ చదువుతాను. అది ఎప్పుడు తెరిచినా ఒక కొత్త విషయం నాకు తెలుస్తూనే ఉంటుంది. బచ్చలమల్లికి అవకాశం ఎలా వచ్చింది మీకు అసలు? డైరెక్టర్ సుబ్బు గారు మంచి మిత్రుడు నాకు. నా జర్నీ చూస్తున్నారు ఆయన కూడా. ఎప్పటి నుండి ట్రావెల్ అవుతున్నాము. అతను సోలో బతికే సో బెటర్ అనే సినిమా చేసినప్పుడు అనుకున్నారు నాతో రాయిద్దామని, బట్ అప్పుడు కుదరలేదు. అప్పటికి నేను ఇంకా ఇంత ప్రూవ్ కాలేదు. ఈ సినిమాకి ఏంటంటే అవకాశం ఉంది ఆయన చేతిలో, వేరే వాళ్ళతో ట్రై చేస్తున్నారు, ఆయనకి ఎక్కడో అసంతృప్తి ఉంది. సరే ముందు నాకు పెట్టిన కండిషన్ ఏంటంటే నువ్వు నాకు టైం ఇవ్వాలి, ఖచ్చితంగా టైం ఇచ్చి నేను సాటిస్ఫై అవ్వాలి. సాటిస్ఫై మీన్స్ నాకు అద్భుతమైన అవుట్పుట్ రావాలి పక్కాగా. నేను నాకు టైం ఇవ్వగలుగుతావు అంటే డెఫినెట్లీ అని చెప్పి అక్కడ అలా మొదలైంది. ఫస్ట్ ఒక పల్లవి రాసేసరికి ఆయనకు పూర్తి స్థాయి నమ్మకం వచ్చింది. ఇంకా వీడిని మనం డిస్టర్బ్ చేయొద్దు, వీడు చేస్తాడని చెప్పి ఆయన ఇన్పుట్స్ అన్నీ నాకు ఇవ్వడం, ఇద్దరం కూర్చొని మాట్లాడుకోవడం. ఒక పదం వచ్చినప్పుడు అరే ఇప్పుడు అందులో పల్లవిలో కూడా రాశాను, నడకేమానేసి రవి నడినెత్తిన ఉంటే తిరిగే భూగోళం పెనుజ్వాలే కాదా, సంద్రం తన వేగంతో తీరం దాటిందో యుగమే అంతం అయ్యే క్షణమే అది కాదా. ప్రకృతి అంటే నేను ఈ పాట ద్వారా ఏం చెప్పాలనుకున్నానంటే, ప్రకృతి ప్రతి ఒక్క ఎలిమెంట్కి ప్రతి ఒక్క ప్రాణికి ఒక నిర్దిష్టమైన లిమిట్స్ ఇచ్చి ఉంది. ఆ లిమిట్స్ తక్కువైనా ఎక్కువైనా ప్రళయమే వస్తుంది. సో దాన్ని మనిషికి ఏమన్వయించారంటే, నీలో ఒక మూర్ఖత్వం, ఒక అహం అనేది ఉండేంత స్థాయి వరకు, ఆత్మాభిమానం వరకు ఓకే, అది అహంగా మారితే తను ఇబ్బంది పడతాడు, ఎదుటి వాళ్ళు ఇబ్బంది పడతారు. అలా ఉండకూడదని ఒక మెటఫోరిస్టిక్గా, ఒక సూర్యుడు ఏంటంటే ఎప్పటికీ నడినెత్తి మీదే ఉంటే మనం భూగోళంతో, అలాగే సంద్రం తన తీరం అలలు కాకుండా సునామీ లాగా వస్తే ఏంటి పరిస్థితి, మనం ఎవరం మిగిలం, అందులో బదులే తేగలమా ప్రళయం ప్రశ్న అయిందో అని రాశాను. సో
మన లిమిట్ని దాటి ఏది అతి సర్వత్రా వర్జేయరు, ఇంతే ఒక మాటలు చెప్పాలంటే. సో అది ప్రకృతికే కాదు మనిషికి కూడా ఉంది అని చెప్పి ఫిలాసఫికల్గానే చెప్పాను. తేలికైన పదాలు అంటే కొంత తెలుగు తెలిసిన ప్రతి వాళ్ళకి అర్థమవుతుంది అలా. ఇప్పటి రైటర్స్కి ఒక టాస్క్ ఏంటంటే బరువైన భావాన్ని బరువైన పదాలతో రాయడం అనేది ఒక సంతృప్తి. అప్పటి వాళ్ళు రాసేవాళ్ళు. ఇప్పుడు అంతే బరువైన భావాన్ని చాలా తేలికైన పదాలతో రాయేవాళ్ళు, ఎందుకంటే ఇప్పటి వాళ్ళకి అర్థం కాదు అనేది. అండ్ దట్టు ఇప్పుడు మీరు ఒక సూర్యుడిని గమనించారు, ఒక సంద్రాన్ని గమనించారు, ఒక వ్యక్తి గాయాన్ని గమనించారు. ఒక పాట, ఒక 4 నిమిషాల నిడివిగల ఒక పాటను పాటగా చూసిన వాళ్ళకి దాని వెనక ప్రసవ వేదన ఇదంతా. ఇంత ప్రకృతిని గమనించాలి, మెకానికల్ వర్డ్ని దీనికి అందరూ ఇంకొక ఊహ ప్రపంచాన్ని కలిపి ట్రావెల్ చేయాలి. ఇంత జర్నీ చూసిన వాళ్ళు చాలా సింపుల్గా జడ్జి చేసేస్తారు కదా. ఈ వేదన అన్నింటికి ఆన్సర్ చెప్పమంటే ఏం చెప్తారు? అంతే, పాట వచ్చి అవుట్పుట్ ఉంటుంది చూసారా. ఇప్పుడు మీరు ఇందాక ఒక కోపాలనే కడిగేయాలి కన్నీళ్లతో, ఆ పదం పుట్టడానికి నాకు 3 నెలల టైం పట్టింది. సరే అది అంత ఓకేలే ఏముందిలే అని అనుకున్న వాళ్ళు కూడా ఉన్న 30 లైన్లలో ఏదో ఒక లైన్ వాళ్ళకి అన్వయించుకున్నారు. నాతో మాట్లాడిన వాళ్ళు కానీ, సినిమా చూసి తర్వాత వాళ్ళ మొత్తం సినిమా చూసిన తర్వాత ఒక సినిమా కథ అంతా ఎలా నిగూఢంగా చెప్తారు, ఇందులో అసలు ఎలా నిక్షిప్తం చేస్తారు, మీరు ఎలా చేయగలిగారు అంటే అందుకే కదా ప్రొఫెషనల్ రైటర్స్ అని పిలువబడేది. అదంతా చెప్పగలిగితేనే కదా. నన్ను ఒక డైరెక్టర్ పిలిచి ఒక కంపెనీ నాకు ఇంత అమౌంట్ పే చేసి ఒక ట్యూన్ ఇచ్చి నా కోసం టైం ఇచ్చి ఇంత చేస్తున్నారంటే నేను అది చేయగలగాలి. చేయగలిగేటప్పుడు చాలా ఇబ్బందులు వచ్చాయి, కానీ చేసి ఒప్పిస్తాననే నమ్మకం నా ఆఖరి ఉంది. అది బయటకు వచ్చిన తర్వాత అందరూ ఒప్పుకున్నారు. సో ఒక మాటలో చెప్పాలంటే కోపాలనే కడిగేయాలి కన్నీళ్ళలాగా మన ప్రయత్నం చేసే సమయంలో ఖచ్చితంగా అవాంతరాలు వస్తాయి. ప్రతిఫలం వచ్చిన రోజున అదే త్రివిక్రమ్ గారు చెప్పినట్టు అద్భుతం జరిగే ముందు ఎవరు గుర్తించారు, గుర్తించాల్సిన అవసరం లేదు. అలాగే ఈ పాట విషయంలో కూడా అదే. అండ్ మీరు అరగంటలో పాట రాసిన సందర్భాలు నేను చూసాను, మేబీ 6 నెలలు టైం తీసుకొని రాసిన సందర్భాలు చూసాను. నాతో ఒక డైరెక్టర్ ఏమన్నారంటే, అరగంటలో రాసిన అదే పాట 6 నెలలకైనా అదే పాట, 6 నెలలు ఎందుకు టైం మీకు అరగంటలో రాసేయండి అన్నారు. అంటే ఇది ఎంత వాళ్ళకి ఒక పాట ఒక 100 పేజీల భావాన్ని 20 లైన్లలో రాయమనడం అనేది ఎంత కష్టం. ఒక బ్రహ్మాండాన్ని పిండాండంలో చేసినట్టే. అటువంటి వాళ్ళకి ఇప్పుడు అరగంటలో మీరే రాశారు, పూర్ణచర్ నువ్వు ఆ పాట అరగంటలో రాసావు, ఈ పాట అరగంటలో రాయమంటే రాయలేరు కదా. అప్పుడు రచయిత పడే వేదన ఎలా ఉంటుంది, ఎందుకు టైం తీసుకుంటారు అనేది మీ మనసులోంచి చెప్పండి మా. అదే ఇప్పుడు అదే మనం చెప్పినట్టుగా ప్రతిరోజు ఆదివారమే కాదు, ప్రతిరోజు సోమవారమే కాదు, టైం ఒక్కొక్కసారి సందర్భం దానికి తగిన బాణి ఆ సందర్భం గురించి ఆల్రెడీ మనం ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ అయ్యి మనం కొంత వర్కౌట్ చేసి ఉండి లక్కీగా అలా చిటికలు అయిపోద్ది అంతే. ఒకసారి హై డోస్లో ఉంటుంది మైండ్ పనిచేసే విధానం. ఆ లెవెల్లో ఒక అర్ధగంట 10 నిమిషాల్లో కూడా పుట్టేస్తుంది పాట, ఒక ఆలోచన, అప్పుడు అయిపోద్ది పాట. కొన్నిసార్లు ఏమైపోద్ది అంటే ముందుగానే మనలో ఒక చిన్న సంఘర్షణ మొదలవుతుంది. ఇప్పుడు బచ్చలమల్లి పాటే తీసుకుందాం. నా మీద ముందే ఒక బాధ్యత పెట్టబడింది, భయంతో కూడిన బాధ్యత పెట్టబడింది. రేపు పొద్దున ఈ పాట వస్తే నా గౌరవం పెరుగుతుందని డైరెక్టర్ నాకు 10 సార్లు చెప్పాడు పాట రాసేటప్పుడే. అన్నప్పుడు నేను స్టక్ అయిపోయాను అక్కడే ఫస్ట్. సో ఏం చేద్దాం ఫస్ట్, అసలు దీనికి ఏం రాస్తే నేను అంత స్థాయిలో ఉండగలుగుతాననే భయం దగ్గరే ముందు హడ్డిల్ దొరికింది ఒకటి నాకు. సో దాన్ని ఓవర్కమ్ చేయడానికి టైం పట్టింది. అలాంటి సందర్భంలో ఖచ్చితంగా టైం పట్టుద్ది. ఎండ్ ఆఫ్ ద డే కొడతాం, గట్టిగా వస్తుంది ఆ పాట. ఆ నమ్మకం నమ్మితేనే డైరెక్టర్ మనకు అప్పచెప్పారు. కొన్ని పాటలు కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే ఇమీడియట్ రిక్వైర్మెంట్ ఉంటుంది. ఇలా పాట ఇవ్వగానే రేపుకో ఎల్లుండికో షూట్ ఉంటుంది, నైట్కి రికార్డింగ్ కావాలి అన్నప్పుడు డెఫినెట్గా మనం మనసా వాచాకరం అక్కడే ఉంటాం. ఆ రిక్వైర్మెంట్ అలా ఉంటుంది, వాళ్ళ అవసరం అలా ఉన్నప్పుడు మన ఆలోచన కూడా అలాగే ఉంటుంది. సో అలా అరగంటలో అయిపోతాయి. కొన్నిసార్లు ఇప్పుడు 3 నెలలు 6 నెలలు కూడా పడతాయి. దీనికి అంటే అర్థం చేసుకునే వాళ్ళు ఉంటే దీనికి అసలు ఏమంటాం, ఆర్గ్యూ అవసరం లేదు, నో మోర్ డిస్కషన్స్. ఇది అర్థమైన వాళ్ళ ప్రశ్న అడగరు అసలే. ఇదైతే నిజంగా ఇలా ఓకే ఒక పాటకు అరగంట పట్టి నిజంగా మనం క్వశ్చన్ అడుగుతుంటే డైరెక్టర్ ఏం చెప్తాం ఆన్సర్, అది మనసుకు సంబంధించిన విషయం. ఆ క్వశ్చన్ అడిగాడు అంటే అతను అంత పరిణతి లేదన్నమాట. అది స్మూత్ గా నవ్వి రిజెక్ట్ చేయడమా, లేదంటే మనల్ని మనం కొంచెం ఓకే తగ్గించుకొని లేదా ట్రై చేద్దామని చెప్పడం అంతే. ఏమంటాం, నయానో భయానో ఆ సందర్భాన్ని నుండి మనం బయటపడాలి అంతే. మీరు బచ్చలమల్లి ఇంకో పాట కూడా రాశారు కదా, చిన్న బిట్ సాంగ్, దీనికి ఎక్స్టెన్షన్ ఉంటుంది అంతే, దీనికి ఎక్స్టెన్షన్. తర్వాత ఉండిపోవే నువ్విలా, ఆ పాట
మీ ప్రస్తావన వస్తే ఆ పాట లేకుండా, అవును. ఆ పాట ప్రస్తావన వస్తే మీ పేరు లేకుండా జరగని పని. మీరు ఎన్ని ఇంటర్వ్యూలు అయినా చెప్పండి, కానీ మళ్ళీ ఇంటర్వ్యూలో కూడా దాని గురించి చెప్పాల్సిందే. నాకంటూ ఫస్ట్ కమర్షియల్ బ్రేక్ అనుకోవచ్చు ఆ పాట. ఉండిపోవ నువ్విలా 100 మిలియన్ల పాట. ఒక చిన్న సినిమా సవారీ అనే సినిమాలో వచ్చింది. ఆ పాట సినిమాకు ఒక చిన్న గుర్తింపు తెచ్చిందని అయితే చాలామంది చెప్పారు నాకు. సో ఆ పాట ద్వారా సినిమాని గుర్తించాము. ఆ పాట చాలా బాగుంటుంది, అద్భుతంగా, అంటే అందులో గొప్ప ప్రయోగాలు ఏం లేవు. తేలిగ్గా ఒక అమ్మాయి తన ప్రియుడిని ఊహించుకుంటూ పాడుతూ తన లవ్లో పడ్డ మొదటి సందర్భం. ఏం రాస్తాం, కొన్ని లక్షల పాటలు ఉన్నాయి. ఇప్పుడు నేను కొత్తగా చెప్పేది ఏం లేదు. అయితే ఆ చిన్న కొంటెతనాన్ని ఇంకొక వేరే అద్దంలో చూపించి చెప్పినట్టుగా చెప్పా అంతే. ఉండిపోవను విలా 2 కళ్ళ లోపల, గుండె చాటులో ఇలా తీపి ఉప్పెనే కల, నువ్వే నాకు సొంతమైన ఏకాంత మంత్రమై, నువ్వే చూడనంతగా ప్రేమించాను నిన్నుగా. అక్కడ అంత సింపుల్గా చెప్తూనే తీపి ఉప్పనే కళ అని చేశాను. ఏకాంత మంత్రం, కొత్త పదప్రయోగం. తీపి ఉప్పనే కళ అనేది ఒక తీపి ఉప్పన. నిజంగా అంటే ఎంత అలజడి చేస్తుంది మనలో. మనం ఒక సముద్రంలా ఫీల్ అవుతే ఆ కళ అనే చిన్న అల లాంటిది మనల్ని పరిపరి విధాలుగా ఇబ్బంది పెడుతుంది. అయినా కూడా నాకు ఇది తీయగానే ఉందని అమ్మాయి చెప్తుంది. అంటే ప్రేమలో ఉంటే అలాగే ఉంటుంది. కార్యక్రమంలో మరో చిన్న విరామం తీసుకుందాం. మీరున్న పొజిషన్ ఎలా ఉందంటే అండి, సీనియర్స్ ఉన్నారు. అంటే సీతారామ శాస్త్రి గారు, వేటూరు గారు, అదొక అది కాకుండా చంద్రబోస్ గారు, అనంతశ్రీరామ్ గారు, రామజోగయ్య శాస్త్రి గారు, కాసల శ్యామ్ గారు ఇప్పుడిప్పుడే పాటను ప్రేమిస్తూ వస్తున్నారు. వాళ్ళకి మధ్యలో మీరున్నారు వారధిలాగా. అక్కడ సీనియారిటీని తీసుకోవాలి, ఇక్కడ జూనియర్స్ని గైడ్ చేయాలి. ఈ పొజిషన్ ఎలా ఉంది మీకు? ఇది ఒక సందిగ్ధావస్థ అండి నిజంగా చెప్పాలంటే. అన్నీ దొరికినట్టుగా ఉండదు, ఏమి లేనట్టుగా ఉండదు. ఒక గమ్మత్తైన పొజిషన్లో ఉన్నాను నేను ఇప్పుడు. బట్ స్టిల్ ఐఎమ్ ఎంజాయింగ్ ఇట్. బాగుంది. నేను మొన్న కూడా సీనియర్ రైటర్స్ని కలిసి తారసపడతా ఉంటాం కదా, ఏదో ఫంక్షన్లోనో లేదంటే ఎక్కడో గెట్ టుగెదర్ లాంటి. వాళ్ళు చెప్పేవి వింటూనే నా తర్వాత వచ్చిన పిల్లలు కూడా అడుగుతూ ఉంటారు. నాకు అనిపిస్తుంది, ఏం మనం వీళ్ళకి చెప్పేంత నాలెడ్జ్ మన దగ్గర ఉందా అంటే. వాళ్ళు ఏదో చూస్తారు మన దగ్గర. వాళ్ళు అనేది ఏంటంటే, అన్న ఏదో లేకపోతే మీరు ఇన్ని పాటలు అయితే రాయలేం కదా. నిజమే అనిపిస్తుంది. ఓకే, మన దగ్గర ఏదో ఉంది అంటే ఏం లేదు. నిన్న నుండి నేడు, నేటి నుండి రేపులాగా నేను నిన్నటి తరం రైటర్స్ నుండి తీసుకొని మన సీనియర్స్ నుండి నేను కొంత దాన్ని ఫిల్టర్ చేసి వచ్చే పిల్లలకి ఏం చెప్తే అర్థం అవుద్ది, ఎలా చెప్తే అర్థం అవుద్ది చెప్పే ప్రయత్నం అంతే. బట్ ఒక సందిగ్ధ అవస్థ. నా నమ్మకం ఏంటంటే, ఈ అవస్థ దాటితే నెక్స్ట్ ఇంకా వెళ్తాం, ముందు ప్రమోట్ అవుతాం, సీనియర్ అయిపోతాం అనేది నమ్మకం అంతే. ప్రేమం లాంటి సినిమా కూడా మీరు రాశారు. అది జరిగి కూడా 3-4 సంవత్సరాలు అయిపోతుంది, 6 సంవత్సరాలు అయిపోతుంది. అసలు ప్రేమంకు రాసిన తర్వాతనే ఇంకా స్ట్రగుల్ క్లోజ్ అనుకుంటారు బయట, కానీ ఇది నిత్య సంఘర్షణ. మన చివరి బ్రెత్, లాస్ట్ రాసే అక్షరం కూడా మొదటి రోజు తప్పనే ఉంటుంది. ప్రేమం అవకాశం ఎలా? అప్పుడు మీరున్న దానికి ఒక నాగ చైతన్య సినిమా చెప్పే రాయించారా? చెప్తే సగం భయం అవుతుంది కదా. అవునవును. అయితే దానికి గమ్మత్తుగా జరిగింది. నేను అప్పటికి ఒక 5-6 సినిమాలకి ఏమో రాసున్నాను. జోరు, అలా ఎలా కొన్ని డబ్బింగ్ సినిమాలు రాసున్నాను, ప్రయత్నంలో ఉన్నాను. అలా ఇలాకి రాస్తున్న సందర్భంలో శ్రీవాత్సవ్ గారు అని కోడెక్టర్ గారు, దానికి ఎక్కడో నమ్మకం ఉండింది ఆయనకు. ఒకరోజు సడన్గా ఫోన్ చేసి, ఇలా ప్రేమ అనే సినిమాని తెలుగులోకి చేస్తున్నారు, అంటే రీమేక్ చేస్తున్నారు, ఆ డబ్బింగ్ పాటలన్నీ నువ్వు ఒక రోజులో నాకు కావాలి. డబ్బింగ్ కేవలం అసలు ఎలా వస్తుందో చూద్దాం ఫస్ట్ పాటలు, ఎందుకంటే ఒరిజినల్ ట్యూన్స్తోనే వెళ్దామని ఆలోచన కంపెనీలో. అసలు ఎలా వస్తుంది చూడాలి, పెద్ద రైటర్ని అడగలేరు. అలాంటి సందర్భంలో నాకు ఫోన్ వస్తే నేను వెళ్ళి అవి రాశాను. అన్ని పాటలు ఎన్ని ఉన్నాయో అన్ని పాటలు, అన్ని. ఏదైతే వాళ్ళు చెప్పింది ఏంటంటే, డబ్బింగ్ పాటలా ఉండకూడదు, డబ్బింగ్ రాసినా కూడా డబ్బింగ్ పాటలా ఉండకూడదు. పెద్ద టాస్క్ అది. డబ్బింగ్ పాట అంటే డబ్బింగ్ పాటలా ఎంత కాదని డబ్బింగ్, తట్టు మలయాళీ టు తెలుగు, మళ్ళీ చాలా కష్టం. ఆ ట్యూన్స్ అన్నిటికీ రాయించిన తర్వాత అయితే నేను బలంగా నమ్మింది ఏంటంటే, ఈ సినిమాలో ఒక్క పాట పడినా, ఈ సినిమాలో ఒక్క పాట వచ్చినా నా కెరియర్కి ఎంతో కొంత అవుతుంది. ప్రేమ అనేది సెన్సేషన్ అప్పుడు మలయాళంలో. పైగా నాగ చైతన్య చేస్తున్నారు, సితార్ ఎంటర్టైన్మెంట్స్, అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ నాకు కావాల్సిన అన్ని, శృతి హాసన్ గారు, ఇన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి అన్ని.
ఓకే ఇది ఖచ్చితంగా నాకు జీవితంలో ఒక మైలురాయిగా ఉండబోతుందని ప్రగాఢంగా నన్ను ఏం చేశాను, నా వల్ల ఎంత ఎఫర్ట్ అవ్వాలో అంత పెట్టా. అప్పుడు ఒక చిన్న జాబ్ చేస్తున్నా, జాబ్ కూడా కొద్దిగా చిన్న బ్రేక్ తీసుకున్నా. బ్రేక్ మీన్స్ మొత్తానికి వదిలేసా. ఈ సినిమా రాస్తే నా జీవితానికి ఒక చిన్న దొరుకుతుంది దారి అని చెప్పి ఏం చేశానంటే, అసలు తెలుగు మలయాళీ నేటివిటీ కానీ ఏ మాత్రం డబ్బింగ్ పాటలాగా లేకుండా రాశాను. అలా పుట్టిందే అగరొత్తుల కురులేవలగా విసిరేసావే, కనికట్టుల చూపులు జల్లిపోతున్నావే, కసరత్తులు చేస్తూ వెనకే వస్తున్నానే, చెలిమత్తుల సైగలు గుండెను దోచేశాయే, పువ్వులకే రంగులనిచ్చే హరివిల్లువే, చుక్కలకే మెరుపుల నద్దిన జాబిల్లివే, అందెలలో అందము దాచిన సిరిమూవవే, నిద్దురలో నన్ను కవ్వించిన నెరజానవే. కవిత్వం అండి అది కవిత్వం. ఇది అగరొత్తుల కురులే అనేది విపరీతంగా నచ్చింది. రింగులు అమ్మాయి ఎలా రాసావు అంటే ఎన్నో వర్షన్స్ రాస్తున్నా, ఏది రాసినా డైరెక్టర్ గారికి నచ్చట్లా. నాకు టెన్షన్ పెరిగిపోతుంది, ఎందుకంటే పెద్ద పెద్ద రైటర్స్ ఉన్నారు, రామ్జో గారు, వనమాలి గారు, శ్రీమణి గారు. అక్కడే దేవుడా నాకు ఈ యొక్క అవకాశం ఎలాగైనా ఇప్పించు, నేను ఏం చేయాలి అన్న సందర్భంలో ఎప్పుడో మధ్యరాత్రిలో పుట్టిన ఆలోచన అగరొత్తులకు. అమ్మాయి అనుపమ పరమేశ్వర్, పొగలుగా ఉంటది, కొంటగా పుట్టిన ఆలోచన. అగరొత్తుల కురులే వలగా అగరొత్తులు అనేది స్టార్ట్ అయిన తర్వాత ప్రాస మొత్తం అయిపోయింది పాట. మళ్ళీ ప్రతిదీ ప్రాస, మత్తు, కసరత్తు, ఎత్తు, ఇవన్నీ. ఆ ఆలోచన పుట్టిన తడుగా మరో 10 నిమిషాల్లో పాట అంతా అయిపోయింది. అది పుట్టడానికి మాత్రం ఒక నెలన్నర పట్టింది. అదే సమస్య అండి, పుట్టడమే ప్రాబ్లం. ఎప్పుడైతే అగరొత్తుల కురులు అని ఎత్తుగడపడిందో ఇంకా డైరెక్టర్ రిలాక్స్. కట్ చేస్తే 2 రోజుల్లో గోవాలో షూట్. ఆ పాట అయిపోయింది, ఈ పాట అయిపోయింది. ఇంకొకటి ప్రేమ పూసెనోయ్ వాడిపోయెనోయ్ రెక్కలన్నీ రాలిపోయెనోయ్. ఒక శిల్పం ఉంటుంది. వాడు అప్పుడే అంటే కౌమార దశలో ఉన్నటువంటి ఒక బాయ్, ఒక టీనేజ్ బాయ్ ప్రేమలో పడటం, విడిపోవడం, అప్పుడు అన్ని జరిగి వాడు విరహ వేదనలో ఉన్నాడు. దాన్ని కొంటెగా చెప్పాలి. ప్రేమ పుట్టిందంట, వాడిపోయిందంట, రాలిపోయిందంట. ఎలా కుదిరాయి అని అడిగితే కుదిరింది అంతే. అంటే దాని వెనకాల ఎంత పువ్వు లైఫ్ మొత్తం అంతే. వీడు అలాగే ఒక చిన్న ఒక టెండర్ ఉన్నటువంటి ఒక బాయ్, ప్రేమ అంటే ఏమో తెలియని టైంలో అలా చెప్పినప్పుడు ఆ 2 పాటలు అందరికీ యునానిమస్గా ఒప్పుకోవడం. అప్పుడు పెద్దవాళ్ళ సరసన రామ్జోగే గారు, వనమాలి గారు, శ్రీమణి గారు, పూర్ణాచారి ఇలా చూసుకోవడం గొప్ప అనుభూతి అది కదా అండి. అప్పుడు ఐ వాజ్ ద టాక్ ఆఫ్ ద టౌన్. ఆ టైంలో అగరొత్తుల కురులే అని రాయటం, చాలామందికి నచ్చటం, రామ్జో గారు ఒక స్టేజ్ పైన చెప్పడం, చాలామంది పెద్ద రైటర్స్ మంచి ఎత్తుగడ ఇది, అలా నీకు ఇంత టైంలో రాయడం అంటే అనుకున్నాను నేను లైఫ్ ఇంకా ఓకే పెద్ద లీగులోకి వెళ్ళిపోతాం అనుకున్నాను. కానీ మన ఎక్స్పెక్టేషన్స్ అతీతంగా కాలం ఎప్పుడు రాసిన తర్వాత 6-7 నెలలు ఖాళీగా అర్థం కాలేదు నాకు. నిజమండి. ఆ వాక్యూమ్ అనేది ఇంకా అయిపోయింది, మనకు చాలా వచ్చేస్తాయి అనుకున్న టైంలో రాకుంటే ఏం జరుగుతోంది అనే సంఘర్షణలు ఎలా బయట. జాబ్ మానేశాను, ఇంట్లో తెలియదు. సరే ఎంతో కొంత డబ్బులు ఉన్నాయి, అప్పటికి అయిపోతాయి కదా పని ఏం లేకుంటే. టెన్షన్ మొదలైంది. ఏంటి అంటే అన్న సందర్భంలో డబ్బింగ్ పాటలు వచ్చాయి. గట్టి కొట్టా డబ్బింగ్ పాటలు. ఒక 50 సినిమాల వరకు ఎడతెరిపి లేకుండా రాశా. అన్నీ ఫినాన్షియల్గా స్టేబుల్ ఉండాలి. మళ్ళీ ఇక్కడ యుద్ధంలో ఉండాలంటే నువ్వు ఆ రణరంగ ఆ యుద్ధ భూమిలోనే ఉండాలి. ఎక్కడో చేద్దామంటే కుదరదు. ఇక్కడ ఉండాలంటే నీ సరంజామం ఏంటి, కొన్ని డబ్బులు, కొంత ఆత్మస్థైర్యం, ఇంకొంత మన మీద మనకు నమ్మకం కావాలి, ఇలాంటివి. సో ఈ ఆయుధాలన్నీ పట్టుకొని మళ్ళీ మొదలు పెడితే 2020లో సవారీ పడింది. సవారీ తర్వాత కొంచెం పర్వాలేదు, మంచి సినిమాలు రాశారు. సో అలా చిన్న స్ట్రగుల్స్తో పాటు చిన్న సక్సెస్. అదే చేదు తీపి. అంటే 10 ఏళ్ల జర్నీ నాటే జోక్ అండి. 10 ఏళ్ళు అంటే ఎన్ని వందల రోజులు, ఎన్ని వేల గంటలు మీరు ఎంత స్ట్రగుల్ అయి ఉంటారో. ఇందులో ఒక రచయితగా నేను ఈ రంగాన్ని ఎంచుకున్నందుకు గర్వపడ్డా అనే మూమెంట్స్ ఉంటాయి, ఒక అలేగిసినట్టు. మళ్ళీ మనది కాని దాన్ని అడుగుతుంటే మనసు చంపుకోలేక ఆర్థిక పరిస్థితులకి మనం లొంగిపోయి అలాగా మళ్ళీ పడిపోయిన సందర్భాలు ఉంటాయి. అలా మిమ్మల్ని మోస్ట్ హ్యాపీగా ఉంచిన సందర్భం ఏది? పెయిన్ఫుల్గా మిమ్మల్ని ఇప్పటికీ పొడుస్తున్న సందర్భం ఏంటి? ఈ విషయంలో కొంత లక్కీ అనండి నేను. ఏంటంటే సినిమాటిక్ కష్టాలు ఎప్పుడు చూడలేదు. బాగా నేను ఎప్పుడైతే సినిమా గురించి నాకు పూర్తిగా అవగాహన వచ్చిందో నేను ఒకటి డిసైడ్ అయ్యా. సినిమా పాట రాయటం పూర్తిగా నా వ్యక్తిగతం. సినిమా పాట నా కోసమే రాస్తున్నా. నేనేం సంఘ సేవ చేయట్లేదు, ఎట్ ద సేమ్ టైం ఇంకేదో ఉద్ధరించట్లేదు. అయితే దాంట్లో తెలివైన స్వార్థం ఏంటంటే, ఇప్పుడు ఇందాక బచ్చలమల్లి లాంటి ఒక పాట రాసే అవకాశం ఉంది.
ఆ పాట ద్వారా ఎవరో ఒకరు ఎంతో కొంత మారితే చాలా అనేది ఎక్కడ నా మనస్పొరల్లో ఉంది ఆ మాట. సో నేను డిసైడ్ అయింది, ఒకవేళ కష్టం వచ్చిందా లెట్ అస్ టేక్ ఇట్, ఫిక్స్ అయ్యి ఉన్నా ముందుగానే. సో నేను ఎప్పుడైనా ఏ ఇబ్బంది వచ్చినా కూడా దానికి అంతగా ఉంటుంది అయితే ఇప్పుడు దాంట్లో ఉండిపోం కదా, నిన్నలోనే ఆగిపోతే నేడు పుట్టదు. సో నువ్వు స్ట్రగుల్ అయ్యావు, సో ఓవర్కమ్ కా కంపల్సరీ. సో నేనే నాకు సెల్ఫ్ మోటివేటెడ్గా ఇక్కడ కష్టాలు అనేది అందరినీ చూస్తున్నావు, అందరు చెప్తున్నావు నువ్వు ఇక్కడ రాణించలేవన్నారు, ఓకే చూద్దాం, రాణించక ఎంతకాలం ఉంటుందో చూద్దాం, ఓపిక అయితే ఉంది కదా, ప్రయత్నం చేద్దాం అనే టైంలో చిన్న చిన్న ఇబ్బందులు వచ్చాయి, ఓకే ఓవర్కమ్ చేశాను. ఇంకొక షేడ్ వైపు చూస్తే ఏంటంటే ప్రతి పాట ప్రతి సంతోషమే. ఇవాళ ఒక పాట ఏదో మొదలు కాకపోయి ఉంటే ఇవాళ 500 పాటల దాకా రాకపోయేది. సో 500 సార్లు సంతోషపడ్డా, 500 సార్లు బాధపడలేదు. సో 500 పాటలు అనేవి నాకు సంతోషాలే. ఈ ఇన్ని సంతోషాల మధ్యలో ఎక్కడో అక్కడక్కడ బాధ ఉందని చెప్పి వాటిని కౌంట్ చేయడం కంటే ఈ 500ని ఇంకొక 500 యాడ్ చేసి 1000 చేద్దామనే ధోరణిలోనే ఉన్నా. డే 1 నుండి ఇవాళ 10 సంవత్సరాల తర్వాత రోజు కూడా అదే. సో ఆ ఎక్సర్సైజ్ ఏమైపోయిందంటే నా మీద పెద్దగా ప్రెషర్ లేదు. చిన్నవి వస్తాయి డెఫినెట్గా, ఫినాన్షియల్ ఇబ్బందులు వచ్చాయి, మెంటల్గా చాలాసార్లు కొన్ని క్రష్ అవుతూ ఉంటాం, మనకు కావాల్సిన అవుట్పుట్ రాదు, ప్రెషర్ పెరిగిపోతూ ఉంటుంది. మన వెనకాల ఎవరో ఒకరు సడన్గా వస్తారు, సడన్గా భూమిలాగా మార్కెట్లో పేరు వినబడతా ఉంటుంది, మనం చిన్న టెన్షన్ మొదలవుతూ ఉంటుంది. ఇన్నేళ్ళ శ్రమ పెట్టాం కదా మనం ఏంటి మనకి ఉంటుంది. లేదు మనలో ఒకడు ఉంటాడు, మళ్ళీ రైటర్ మనల్ని మోటివేట్ చేసేవాడుగా ఉంటాడు, వాడు వస్తాడు. నేనేం నమ్ముతానంటే మనతో మనం మాట్లాడుకునే సందర్భం రోజులో ఒక 2 నిమిషాలనే వస్తుంది. అప్పుడు నేను మాట్లాడుకునే మాటలు ఏంటంటే పునాది గట్టిగా వేసుకో, నీ బిల్డింగ్ ఖచ్చితంగా అద్భుతంగా నిలబడబోతుంది, వేసుకున్నా. ఒక 10 ఏళ్ళు పునాది వేసా, ఇప్పుడు నాకు కావాల్సిన ఇల్లు నిర్మించుకునే పనిలో ఉన్నా. సో దట్ ఈస్. కార్యక్రమంలో మరో చిన్న విరామం తీసుకుందాం. కార్యక్రమానికి తిరిగి స్వాగతం. దాస్ కా దమ్కి కూడా అండి మీకు మంచి బ్రేక్ ఇచ్చిన సినిమాలో, దాని గురించి అవకాశం ఎలా వచ్చింది? దాస్ కా దమ్కి అనేది ఇంకా నన్ను పూర్తి స్థాయి కమర్షియల్ రైటర్ చేసిన సినిమా. అందులో 3 పాటలు రాశాను. ఆల్మోస్ట్ పడిపోయిందే పిల్ల, $1 పిల్లగా అని, ఇంకొక చిన్న లాస్ట్లో అది కూడా ఫిలాసఫీ. హీరో కుంగిపోయిన సందర్భంలో ఫ్యామిలీని దూరం, ఇందాక బచ్చల్మల్లి లాంటి సందర్భమే, అంతగా వినపడలేదు బయటకి. ఆ పాట ఆల్మోస్ట్ పడిపోయిందే పిల్ల తర్వాత అది నాకు ఒక పోర్ట్ఫోలియో అయిపోయింది. అది ఒక 2 లైన్లు. నీ చుట్టే తిరుగుతూ కరుగుతూ ఎప్పుడు మరి నా టైమే చేతికే దొరకట్లేదే, రోజొక్క రీజను ఏదో ఓ సీజను చెప్పేస్తూ కప్పేస్తున్నానే, నువ్వుంటే రాజును నువ్వే ఆక్సిజను, నువ్వంటే నో మోరు నేనే, ఆల్మోస్ట్ పడిపోయిందే పిల్ల చెంపకు పింపుల్లా, ఆల్మోస్ట్ పడిపోయిందే పిల్ల కళ్ళకు రేబాన్లా, ఆల్మోస్ట్ పడిపోయిందే పిల్ల మందుకు మంచింగ్లా, ఆల్మోస్ట్ పడిపోయిందే పిల్ల. ఇలా నాటిగా కాంటెంపరీ స్టైల్ వెళ్తూ, అంటే పాటలో ఇంత వయ్యారం కూడా ఉండొచ్చా అనేది, కొంటెగా రోజొక్క రీజను రోజొక్క సీజను ఏదో రీజను, నువ్వే ఆక్సిజను, నువ్వుంటే రాజును లేకుంటే జీరోను, ఎంత బాగా కుదిరిందంటే అప్పుడు నాకు నా పైన ఒక పూర్తి స్థాయి నమ్మకం వచ్చింది. ఇండస్ట్రీలో పెద్దవాళ్ళు కానీ ఖచ్చితంగా వీడు సినిమా పాట రాయగలుగుతాడు, పక్కా కమర్షియల్ సినిమా పాట రాయగలుగుతాడు అన్న సందర్భంలో ఇంకా దాస్ కా దమ్కి తర్వాత నుండి కెరియర్ డబుల్ అయిపోయింది నాకు. జీబ్రా ఇది ఇప్పుడు అదే ఈ పాటలు విన్న తర్వాతే నాకు జీబ్రా కానీ, ఆ తర్వాత సప్తసాగరాలు దాటి, మమ్ముట్టి గారి బ్రహ్మయుగం కానీ, అంటే ఒక వైబ్ చేసింది ఆ పాట. ఆల్మోస్ట్ పడిపోయింది అనే పిల్ల వెతుకుతాం కదా ఇప్పుడు, ఈ పలానా సినిమాకి పాటలు కావాలి, లిరిసిస్ట్ కావాలి అని వెతుకుతున్న టైంలో ఒక టాప్ 10లో ఖచ్చితంగా నా పేరు వెళ్ళగలిగేలా తోసింది ఆ పాట. ఒక సందర్భం, కోర్స్ పెద్ద సినిమాలకి పెద్ద రైటర్స్ ఎలాగ ఉంటారు, వాళ్ళని దాటుకొని కొన్ని సందర్భాలు మనకు అవకాశాలు వస్తున్నప్పుడు అక్కడ నా పేరు వినబడేలా ఈ పాట చేసింది అనమాట. ఆ తర్వాత నుండి ఎడతెరిపి లేకుండా, అంటే ఎప్పుడు ఇంకా బ్రేక్ లేకుండా రాస్తూనే ఉన్నా. గత 2022లో రిలీజ్ అయింది దమ్కి, 2 ఏళ్లలో దాదాపుగా ఇంకొక 150-170 పాటల దాకా రాసి ఉంటా ఈ 2 ఏళ్లలోనే. అలా సూపర్ అండి. ఎప్పుడైనా మనకు ఒక టైం వస్తుంది, ఇప్పుడు మంచి పాట పడ్డప్పుడు నేను రైటర్ ఎస్ అనిపిస్తుంది,
కొంచెం టైం ఒక పాట రాకుంటే అదేంటి నేను ఇంకా పాటలు రాయలేనా అని మనకే అనిపిస్తూ ఉంటుంది కదా, అలా డల్ అయిన సందర్భాలు ఏదైనా? డెఫినెట్గా ఉంది. ఇప్పుడు ఆ పాట హిట్ అయిన తర్వాత మళ్ళీ ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం? ఒక విశ్వక్సేన్ లాంటి ఒక మాస్ హీరోకి రాసాము, నెక్స్ట్ ఇంకో పెద్ద స్టేజ్కి వెళ్ళాలని చూస్తాం కదా, అది ఇంకా రావట్లేదు ఏంటి అని ఒక చిన్న ఉంది. అయితే మళ్ళీ అదే అనుకునేది ఏంటంటే, సరే నీ దగ్గరికి నువ్వు అనుకున్న పని రాలేదు, వచ్చిన పని ఏదో అద్భుతంగా చేయి. బచ్చలమల్లి వచ్చింది అదరగొట్టు, జీబ్రా వచ్చింది అదరగొట్టు, బ్రహ్మయుగం వచ్చింది అదరగొట్టు. సో అంతే, ఇది పని సక్సెస్ఫుల్గా చేసుకుంటూ వెళ్తే నీకు రావాల్సింది ఎక్కడో ఉంది ముందు. అయితే మీకు ఒకటి ఉందండి, ఇట్లా వస్తుంది, ఇట్లా గ్రాఫ్ మళ్ళీ ఒక 3-4 ఇయర్స్ ఒక పాట మిమ్మల్ని లైమ్ లైట్ లో ఉంచుతుంది, అలాగే అద్భుతమైన సక్సెస్ ఇస్తుంది అది. అవును, వీడున్నాడు ఒకడు మార్కెట్లో, నాకు నా మీద నమ్మకం వచ్చేలాగా ఒక పాట. అయితే సరే, ఇవన్నీ కుములేటివ్గా ఏదో ఒక రోజు ఏదో ఒక అద్భుతం పాట రాసినప్పుడు బచ్చలమల్లి విన్న తర్వాత ఇతను ఎవరు, ఇప్పుడు గ్రేట్ ఆంధ్రమూర్తి గారు దాంట్లో ట్విట్టర్లో పెట్టాడు, ఈ అబ్బాయి ఎవరో పూర్ణాచారి నాకు తెలియదు, బట్ గొప్పగా రాశాడు పాట, తెలుగు సినిమాకి మళ్ళీ ఒక మంచి రైటర్ దొరికింది అని పెడితే అది చాలా వైరల్ అయింది. చాలామంది నాకు మెసేజ్ పెట్టి స్క్రీన్ షాట్ తీసి పెట్టారు. సో ఆ తర్వాత నేనే ఆయన పరిచయం చేసుకుని, సార్ ఇలా సార్, మరి ఏంటి బాసు ఇన్ని పాటలు అసలు బయట తెలియదు నువ్వు అంటే, ఓకే సార్ ఈ పాటతోనే తెలిసాను కదా, ఈ పాటతో తెలియడం కోసం అని రాయాల్సి, ఏదేమైనా నేను పాట ద్వారానే తెలిసాను. అది ఒకటో పాట 500లో పాట కాదు, నా పాట ద్వారానే నా మొహం తెలిసింది. సో ఓకే, హ్యాపీ. సో ఇప్పటి నుండి కౌంట్ చేద్దాం, ఇదంతా ఒక 10 ఏళ్ళు ఒక 500 పాటలు పెట్టుబడి అనుకుందాం. సో అలా పాట అనేది నన్ను ముందుకు తీసుకెళ్తుంది, ఇంకా ముందు ఖచ్చితంగా తీసుకెళ్తుంది, ఎప్పటికైనా పాట నిలబెడుతుంది అనేది ఒక ప్రగాఢ సంకల్పం. రైతర్కి మళ్ళీ ఒక పెద్ద సమస్య అండి, ఇప్పుడు ఉండిపోయి నువ్వు మీకు సక్సెస్ అయింది కదా, నెక్స్ట్ ఒకరు వచ్చి సేమ్ అలాంటి పాట కావాలి అని అడుగుతారు వెంటనే. అది అలా అప్పుడు కుదిరింది, అది అక్కడ సెట్ అయింది, ఇప్పుడు ఇలాంటివి లేకుంటే ఆల్మోస్ట్ పడిపోయింది పిల్ల, మాకు అలానే కావాలంటే, ఇటువంటి అప్పుడు మీరు ఏం చేస్తారు అసలు? ఇంకా దాన్ని మ్యాథ్ చెప్తాం, ఇట్లాంటి ఎక్స్ప్లెనేషన్, అది కుదిరింది సార్ అంతే, ఆ వైబ్లో టైంలో కుదిరింది. మళ్ళీ అలాంటిది అంటే ఏదైనా మిరాకిల్ ఒక్కసారి హ్యాపెన్ అవుతుంది, ఇప్పుడు దాన్ని మళ్ళీ వెతికి చేయడం స్టిచ్చింగే అవుతుంది అది. సో అది అర్థం చేసుకున్న వాళ్ళేమో వద్దులే బాసు మనం వేరేకి వెళ్ళిపోదాం అంటారు, లేదు ఖచ్చితంగా మనకు అదే కాలం అనుకుని చేస్తారు, అది ఎండ్ ఆఫ్ ద డే వర్కౌట్ కాలేదని తెలిసి మళ్ళీ ఇబ్బంది పడతారు అంతే. మీరు అన్ని స్థాయిల వాళ్ళు, అంటే కాలేజీ పిల్లల దగ్గర నుంచి టీనేజర్ స్టూడెంట్స్ అందరికీ నచ్చేలాగా పాటిస్తారు, బట్ ఏదో ఒక లైన్లోనే రాస్తారు, ఆ లిమిట్ దాటి ఇష్టానికి వెళ్ళి, అంటే విచలవిడితనానికి స్వేచ్ఛ అనే ఒక పేరు పెట్టుకొని ఎక్కడ విలువలు లేని పదాలు మీ గ్రాఫ్లో లేవు. ఇటువంటి క్రమంలో కొంచెం దిగితే సూపర్ హిట్, మిలియన్స్లో వ్యూస్ వస్తాయి, అక్కడ ఆ పదం బదులు ఇంకేదో పదం పెడితే అయిపోతుంది అనేవి కళ్ళ ముందు హిట్లు కనిపిస్తుంటాయి. అప్పుడు జరిగే మదనం భయంకరంగా ఉంటుంది, అన్ని విషయాలే వస్తాయి, అమృతం ఎప్పుడు వస్తుందో తెలియదు. అటువంటి సందర్భాలు ఎట్లా మిమ్మల్ని మీరు మళ్ళీ బయటకు వస్తారు? లక్కీగా అంత నిజంగా నేను ఈ విషయంలో ఒక లక్కీ ఎలా అని చెప్తానంటే, నాకు దాదాపు అన్ని ట్రెడిషనల్ సాంగ్సే వచ్చాయి ఎక్కువగా నేను రాసిన పాటల్లో. కొన్నిసార్లు స్పెషల్ సాంగ్స్ వచ్చాయి, కానీ అందులో కూడా ఒక ఇంటర్వ్యూ నాకు బాగా గుర్తు, శాస్త్రి గారు ఏం చెప్తారంటే, నువ్వు రచయితవని నీ చేతిలో కళ ఉంది కదా, నువ్వు ఏది పడితే అది రాయటానికి లేదు, నువ్వు రాయాలన్నా కూడా నీకు తెలియని ఒక పరిధి ఉంటుంది, నీకు ఆ పరిధిలోనే రాయాలి. నువ్వు ఆ పరిధి దాటి రాస్తే నువ్వు రైటింగే చేయాల్సిన పని లేదు, నువ్వు లిరిసిస్ట్గానే పేరు పెట్టుకోవాల్సిన పని లేదు, నువ్వు బయట చాలా పనులు ఉంది, అవి చేసుకుంటే చాలు, నీకు డబ్బులే కావాలన్నది నాకు హిట్ అయిపోయింది. సో నియమం అని ఏం లేదు, కానీ నా పరిధి ఏంటో జాగ్రత్తగా పెట్టుకొని వెళ్తున్నాను. ఒకవేళ అలాంటి సందర్భం వస్తే నేను చెప్పే ప్రయత్నం చేస్తాను, నాకు కాన్ఫిడెంట్ ఏంటంటే నేను కన్విన్స్ చేయగలుగుతాను డైరెక్టర్ని ఎందుకు వద్దు అని. లేదు ఖచ్చితంగా కంపేల్ చేసి రాయాలి అన్నప్పుడు ఆ సందర్భం నిజంగా అది అవసరమా కాదా అని అప్పటికి ఏదైతే అనిపిస్తుందో ప్రతిసారి అలాగే చేశాను, ఇక ముందు కూడా అలాగే చేద్దామని. ఓవర్కమ్ చేసే మార్గం ఏదో ఒకటి ఉంటుంది లూప్ లైన్లో ఖచ్చితంగా. ప్రశ్న ఉంది అంటే బదులు ఉంటుంది ఎక్కడో, ఆ బదులు వెతికే వరకు ఓపికతో ప్రయత్నం చేయడమా లేదా ముందులో విరమించుకోవడమా. ఇంకొకటి ఏంటంటే, పాట నా చేతికి వచ్చిన తర్వాత దాన్ని మళ్ళీ వెనక పంపడం అనేది జరగొద్దు అనేది నేను బాగా నమ్ముతాను. సో దాన్ని నయానో భయానో ఒప్పించే ప్రయత్నం చేద్దాం. ఆల్టర్నేట్ ఏదో ఒకటి ఉంటుంది కదా, ఆ పదం అన్నాడు లేదు ఇంకోటి ఏదో వేద్దాం అనే ఎక్సర్సైజ్ చేస్తాను తప్ప ఆర్గ్యుమెంట్లు కానీ అలా చేయొద్దు అనేది. ఎందుకంటే ఇట్స్ ఏ ఓపెన్ ప్లాట్ఫామ్, అందరూ ఇవాళ చాలామంది అయిపోయారు రైటర్స్.
మనం జాగ్రత్తగా డిజైన్ చేసుకోకుండా వెళ్ళకపోతే కెరియర్ ఎక్కడో దగ్గర ఇట్లా షివర్ అవుతా ఉంటుంది. సో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి జాగ్రత్త పడాల్సిన. మ్యూజిక్ అంటే ఇప్పుడు మెయిన్ ఒక మంచి కంపోజిషన్, ఒక ప్రోగ్రామింగ్ ఇన్స్ట్రుమెంట్స్, ఆ తర్వాత రైటరు, సింగర్, ఇవి. ఇందులో కొంచెం అండర్ రేటెడ్గా అనిపిస్తుంది అంటే లిరిసిస్ట్. అంటే ఆ పాటకు లిరిక్స్ లేని అసలు పాట బయటికి రాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు బయటికి పుట్టికే లేదు పాట. అటువంటి సందర్భంలో ఇప్పుడు బెటర్, ఇంకా చంద్రబోస్ గారు, అనంతశ్రీం గారు, రామజోగయ్య గారు, కాసల శ్యామ్ గారు ఆన్ స్క్రీన్ కనిపించడం వల్ల రైటర్స్కి కూడా కొంత గౌరవం, ఒక స్థాయి దొరికింది, అదృష్టం ఏంటని. కానీ ఇంకా మీలాంటి వాళ్ళు 500 సినిమాలు అంటే ఇప్పుడు మీరు వచ్చి నేను 500 సినిమాలు చేశాను, నేనే ఈ పాట రాశాను, నేనే ఈ పాట, ఆ ఫలానా పూర్ణాచారి నేనే అని చెప్పుకోవాల్సి వస్తుంది. సాహిత్యం అనేది సరస్వతి దేవికి ఒక ప్రతిరూపం లాంటి ఒక గొప్ప గౌరవింపదగ్గ స్థానం కదండి. దానికి అనుకున్న స్థాయిలో గౌరవం కాదు కదా, గుర్తింపు కూడా ఉండనప్పుడు పూర్ణాచారిగా పక్కన పెట్టి ఒక రచయితగా, ఒక సాహితీ ప్రియుడిగా, సాహితీవేత్తగా మీకు కలిగే నొప్పి? ఇందాక చెప్పినట్టే నేను ఎప్పుడు అది హార్ట్కి తీసుకోలేదండి. నేను ముందుగానే నా బ్రెయిన్ ప్రిపేర్ చేసి పెట్టా. ఇక్కడ లేనిపోని ఏమంటాం గౌరవాలు, గుర్తింపుల కోసం పడితే పడిగాపులు తప్ప మనకి ఏం దక్కదు. ఏదో సందర్భంలో ఇప్పుడు ఎక్కడో పాట వినబడింది. నేను ఒకసారి చెన్నై నుండి వస్తున్న ఎయిర్పోర్ట్లో అగరత్తుల కురులే ప్లే అవుతుంది. ఇది రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో. కెన్ యూ ఇమాజిన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో అగరత్తుల కురులు అనే పాట మీరు ఎక్స్పెక్ట్ చేస్తామా? నెవర్. అది ఆ రోజు నేను పొందిన ఆనందం, ఒక ఫ్లై అక్కడ వెళ్తున్న విమానంతో సమానం, అంత ఎత్తుకు ఎదిగాను. అంటే ఓకే చాలు. ఎవరో పేరు పెట్టి ఈ పాట పూర్ణాచారి రాశాడని ఎవడో వచ్చి కితాబ్ ఇవ్వాల్సిన పని లేదు. ఓకే, అలా అయిపోయింది. ఇంకొకటి లోకల్ వెళ్తున్నప్పుడు ఎక్కడో ఆటోలో అమీర్పేట నుండి కూకట్పల్లికో లేదా సంథింగ్ అటు అరౌండ్ ఉండిపోవ నువ్వు ఇలా సాంగ్ ఒకటి పెట్టుకొని ఎంజాయ్ చేస్తున్నాడు యూట్యూబ్లో. చాలు. ఆ సందర్భంలో నేనే పూర్ణాచారి అని తెలియాల్సిన పని లేదు, అక్కడ పూర్ణాచారే ఉన్నాడు. సో నా మైండ్ని ఏం ప్రిపేర్ చేసి పెట్టానంటే ఎవరో పర్సనల్గా వచ్చి కితాబ్ ఇవ్వాల్సిన పని లేదు. అది ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేశామో మన ఫోకస్ వేరే షిఫ్ట్ అవుతుంది. సో అది వద్దు. ఖచ్చితంగా అది వచ్చే రోజున నువ్వు వద్దన్నా వస్తుంది. ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు చెప్పిన బోస్ గారు కావచ్చు, శ్యామ్ గారు కావచ్చు, రామజోగయ్య గారు, అనంతశ్రీం గారు, వాళ్ళు ఫస్ట్ పార్ట్ రాసినప్పుడు ఎవరికి తెలియదు. ఈ రోజున అందరికీ వాళ్ళు ఒక గురు ఫిగర్స్ అందరు. సో నేను దానికోసం ఎదురు చూస్తున్నా. నా టార్గెట్ అంతా ఆ రోజు కోసం. సో ఈ ప్రయాణం డిస్టర్బ్ అవ్వద్దు. నాకు గుర్తింపు, ఇప్పుడు మీరు పిలిచారు, ఇది హ్యాపీ. ఇప్పుడు నేను ఏదో సాధించాననే కదా మీరు పిలిచారు. ఈ రోజు ఇంకో 10 మందికి తెలుస్తాను. లివ్ ఇన్ ద మూమెంట్. ఈ మూమెంట్ సక్సెస్ని ఎంజాయ్ చేద్దాం. రేపు వచ్చేది ఎలాగో రాక మానదు. ఎందుకంటే ఇన్నేళ్ళ శ్రమ పెట్టాం. నేను అంటే ప్రకృతిని నమ్ముతాను. ఒక విషయం పట్ల ప్రగాఢంగా నిలబడ్డవాడు ప్రతి ఒక్కరు నిలబడ్డాడు, గెలిచాడు. సో మన విషయంలో కూడా ప్రూవ్ అవుతుంది. అది కావాల్సిందల్లా నిలబడాలి. కింద పడితే మళ్ళీ నిలబడాలి, మనమే నిలబడాలి. దిస్ ఈజ్ ఫిలాసఫీ. ఏం లేదు ఇంకా. సింపుల్. కార్యక్రమంలో మరో చిన్న విరామం తీసుకుందాం. కొన్ని పాటలేమో అలవోకగా రాస్తాం, అవి పెద్ద హిట్ అవుతాయి. కొన్ని ప్రాణం పెట్టి రాసి అబ్బా ఏం సాహిత్యం వచ్చింది, ఇది మామూలు హిట్ అవ్వదు, ఇది నాకు చాలా గుర్తింపు అంటే అసలు జనాల్లోకి వెళ్ళదు. సరే, దీంట్లో రకరకాల కమర్షియల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఆ సినిమా హిట్ అవుతే సినిమాల యాక్టర్స్ని బట్టి కూడా పాటకు గుర్తింపు అనేది ఉంటుంది. అలా మీరు అద్భుతంగా రాసి దీనికి రావాల్సినంత గుర్తింపు రాలేదనుకున్న పాటలు ఏమున్నాయంటే ఏం చెప్తారు? ఉన్నాయండి నా లిస్ట్లో. అలా కొన్ని పాటలు ఉన్నాయండి. ఇప్పుడు నేను తిప్పరా మీసం అని ఒక సినిమా రాశాను, శ్రీ విష్ణు గారిని, సింగిల్ కట్ రాశాను. అందులో రాధారమణం మొదలాయే పయనం, రాధారమణం అని ఇలా ఉంటుంది పంక్తి. రాధారమణం అని రాయటమే నాకు పెద్ద రైటర్ చెప్పిన మాట. ఇది రాధా గోపాలం లేదా రాధాకృష్ణ, మురళీకృష్ణ ఇలా అంటారు. రాధారమణం ఎలా వచ్చిందంటే అంతే వచ్చింది, అది తారసపడింది. ఎలా వచ్చిందంటే తెలీదు. ఎన్నో బంచ్ ఆఫ్ వర్డ్స్ అనుకుంటాం. ఈ రాధారమణం అనేది చాలా గమ్మత్తుగా ఉంది. అగరత్తులకు ఎలా పడిందో ఆ పాటలు చాలా అద్భుతంగా ఉంటుంది సాహిత్యం. ఆ పాట ఏమైపోయింది, చాలా ప్రీ వెడ్డింగ్స్కి, బర్త్డేలకి ప్లస్ చాలా చాలా రీల్స్ చేశారు. కానీ ఆ పాట యూట్యూబ్లో వ్యూస్ లేదు. అంత బాగానే వినబడుతుంది, అక్కడక్కడ వినబడుతుంది, కానీ కావాల్సినంత ఇది రాలేదు. అరే ఇది ఎక్కడో కొంచెం ఇంకా బాగా వెళ్తే బాగుండు కదా. నేను తెలిసేవాడిని, అంటే ఇంత మంచి సాహిత్యం అందులో కుదిరింది కదా. నా స్వార్థం ఏంటంటే మంచి పాటకి అంత ఇంత గౌరవం దక్కాలి, అది న్యాయమైన స్వార్థం అని నేను నమ్ముతాను. అది రాలేదు కదా అని ఒక చిన్న ఇది. మొన్న రీసెంట్గా రాజ్ తరుణ్ గాంధీ గారిది అది రాసనేది
పురుషోత్తముడు అని ఒక సినిమాలో రాశారు. అందులో వాళ్ళ చరణాల్లో ఇలా ఉంటుంది, పచ్చా పచ్చని పసిరికతో సహవాసం కోరెను నింగి. అంటే రాముడు సీత, అతని పేరు రాము, అమ్మాయి పేరు జానకి. అతను అజ్ఞాతంలోకి వస్తాడు. రాసిన తర్వాత అందులో ప్రాణము జానకిది ఊపిరి దాశరథి విల్లును వంచక ఒల్లును వంచిన ఆ కథై రాముడిది అని రాశాడు. ఎంత గొప్ప ఎక్స్ప్రెషన్, ఎంతమంది ఎన్ని రకాలుగా పొగిడారో, కానీ ఆ పాట రాణించలేదు. మొత్తం కథ ఉంటుంది, రామాయణం మొత్తం ఉంటుంది. ప్రాణము జానకిది ఊపిరి దాశరథి విల్లును వంచక ఒల్లును వంచిన ఆ కథ ఈ రాముడిది. సినిమాలో తను చేసే పని అదే. ఎవరు అతను ఆ అమ్మాయి దగ్గరికి వచ్చి అజ్ఞాతంలో ఉండి చిన్న పని చేసుకుంటూ సర్వెంట్గా పనిచేస్తూ ఉంటాడు. రామాయణం కూడా అంతే, ఆ దాదాపుగా జరిగిన సినిమా కథ మొత్తం చెప్పావు కదయ్యా అన్నాడు డైరెక్టర్ గారు. సో ఆ పాటకి రావాల్సినంత ఇది రాలేదు. అందులో ఇంకొక ఎక్స్ప్రెషన్ కూడా ఉంటుంది, నీ చూపుల కత్తులకి నే తెగన పూవల్లే నీ మెడలో మళ్ళీ ప్రాణం పోసే ఆ భాగ్యం ఇస్తావా అని రాశా. నువ్వు నన్ను చంపు, కానీ పువ్వులాగా పుట్టించి మళ్ళీ నీ జడలో పెట్టుకో అన్నాడు. అంటే ఇంత కలవకీయలుగా వెళ్ళిన పాటకి ఎక్కడో ఆదరణ తగ్గిందని చిన్న ఇది ఉంటుంది. బ్రహ్మయుగం అయితే ఎప్పుడు రాయనటువంటి ఒక ఎక్స్పీరియన్స్. అసలు అప్పటి వరకు నేను రాయలేదు అలాంటి పాటలు. అందులో చాలా పెక్యులర్ రైటింగ్ ఉంటుందండి. అంటే ఆ సినిమా మూడే అలాగుంటుంది. అయితే సినిమా ఆడినంతగా పాటలు రాలేకపోయాయి. అలా మొన్న వచ్చే సప్తసాగరాలు దాటి కానీ, అందులో కాగితాల పడవల్లో కాలాన్ని దాటుదామా అని రాశాను. అందులో అంటే వాళ్ళిద్దరి ప్రయాణం ఏంటంటే మిథ్య, వాళ్ళిద్దరు కలవరు సినిమాలో, విడిపోయే బ్రేకప్, అంటే విడిపోయే రెండు ధృవాల్లాగా కాగితాల పడవల పైన ప్రయాణం ఉండదు యాక్చువల్గా, ఉండదు. సో ఆ మిథ్యను ఊహించి రాసాను. కాగితాల పడవల్లో ప్రయాణం చేద్దామా అంటాడు అబ్బాయి, అది కుదరదు అసలు, నెవర్ హ్యాపెన్ మూమెంట్ అది. వాళ్ళ సముద్రాలు అలా అంటే తీరము సముద్రం లాగే ఉంటుందన్నమాట వాళ్ళ ప్రయాణం. సో అది మెటఫరిస్ట్గా చెప్పడం కోసం కాగితాల పడవల్లో కాలాన్ని దాటుదామని రాస్తే అదొక అద్భుతమైన ఎక్స్ప్రెషన్ కావాలి, కానీ రావాల్సినంత గుర్తింపు రాలేదు. ఇలా చెప్పుకుంటూ పోతే ఉన్నాయి ఒక 10ల సంఖ్యలో. సరే, ఎనీవేస్ ఆ పాట ఎవరో ఒకరు ఎక్కడో దగ్గర వింటున్నప్పుడు ఆ పొందిన అనుభూతి అది ఎప్పుడైతే నా దగ్గర చేరిందో అప్పుడు నేను పొందే అనుభూతి రెట్టింపు అవుతుంది. అంతే. మీకున్న అసంతృప్తులు ఏంటి ఇప్పుడున్న పరిస్థితుల్లో రిగార్డింగ్ రైటింగ్? అంటే రైటింగ్ ఈ సిచ్యువేషన్స్ అయితే ఒకటండి, అసంతృప్తి అనేది ఎక్కడో ప్రతి క్రాఫ్ట్లో, ప్రతి ఫీల్డ్లో ఉంటుంది అసంతృప్తి. అంటే లైక్ పూర్తి తృప్తిగా ఉంటే మనిషి అవ్వడు, భగవంతుడే అవుతాడేమో. ఆ అసంతృప్తి ఉండాలేమో బహుశా. సో ఆ అసంతృప్తి ఉంటేనే మనం రేపు ఏదో ఇంకొక దానికోసం ఫైట్ చేయగలుగుతాం. ఆ అసంతృప్తి దాన్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాము, సక్సెస్ అవుతాం. అది అయిపోయిన తర్వాత ఇది నెరవేర్చుకునే క్రమంలో ఇంకొకటి ఎక్కడో మనకి ఇంకొక చిన్న వెల్తి కనబడతా ఉంటుంది. సో నాకు ఏమన్నా ఒక మెట్టు, ఈ మెట్టు ఫిల్ చేసాం, ఇంకొక మెట్టు. అసంతృప్తి అని బాగా ఫీల్ అయింది ఏం లేదు, కానీ అదే చిన్నవి ఉంటాయి కదా. ఇప్పుడు మీరు అన్న గుర్తింపు కావచ్చు, లేదంటే చిన్న ఫినాన్షియల్ ఇబ్బందులు కావచ్చు. ఎందుకంటే సినిమా పాట ఒక్కటే ఇక్కడ నాకు తెలిసిన పని ఏంటి, సినిమా పాట రాస్తేనే డబ్బులు వస్తాయి, నేను నా ఫ్యామిలీ నన్ను నమ్ముకున్న వ్యవస్థ అంతా నడుస్తుంది. ఈ క్రమంలో ఏ జోన్లో చిన్న బ్రేక్ వచ్చినా కూడా నాతో పాటు వాళ్ళందరూ సఫర్ అవ్వాలి. సో అది జరగకుండా ఉంటే చాలా, అంతే. ఎంతమంది రైటర్స్ వస్తారు పాప, అజ్ఞాతంలో 1-2 చేసి వాళ్ళకి ఇంకేం అర్థం కాక వెళ్ళిపోతారు. అట్లాంటిది మీరు సరే మాస్ జనాల్లోకి ఎంతగా చొచ్చుకుపోయారో పక్కన పెడితే ఇండస్ట్రీలో అందరికీ వెల్ నోటెడ్ అయ్యారు. పూర్ణాచారి అంటే సినిమా వర్గంలో డైరెక్టర్, ప్రొడ్యూసర్స్, ముఖ్యంగా రైటర్స్, కంపోజర్స్ అయితే ఎవరు అనే పరిస్థితి లేదు. పూర్ణాచారి గారా, అవునండి అనే పరిస్థితి దాకా వచ్చారు కదా. ఇది చాలా మంది కళ. ఇప్పుడు మీరు అచీవ్ చేసింది కొత్త వాళ్ళందరికీ అబ్బా మేము పూర్ణాచారి స్థాయికి వస్తే చాలు అనుకుంటున్న వాళ్ళు ఎంతోమంది. కానీ మీకు ఇంకా బ్యాలెన్స్డ్ కళలు ఎన్నో ఉండుంటాయి. ఫలానా హీరోకి నేను రాయాలి, నా పాట, నా లిరిక్స్కి అయిన స్టెప్పులు వేయాలి, ఆ కంపోజర్కి లిరిక్స్ నా పేరు పడాలి, ఇలా మీకున్న డ్రీమ్స్ ఏంటి? ఉన్నాయి, ఇప్పుడు అందరికీ ఉన్నట్టే. నేను ఖచ్చితంగా టాప్ నాచ్ హీరోస్కి అందరికీ రాయాలనుకుంటున్నా, టాప్ నాచ్ కంపోజర్స్ అందరికీ. అంతే, ఇప్పుడు ఆ స్టార్ జోన్లోకి వెళ్తేనే కదా ఫుల్ఫిల్మెంట్ ఎప్పుడు అవుతుంది. ఇప్పుడు నాకు కూడా ఉంది, ఇప్పుడు మహేష్ బాబు గారు రాయాలి, పవన్ కళ్యాణ్కి, వాళ్ళందరికీ రాయాలి. ఒక స్టార్ జోన్లో ఆ చిన్న ఫ్లేవర్ మనం ఎంజాయ్ చేయాలి కదా. దట్ ఈస్ వాట్. ఇప్పుడు
ఆ సంతృప్తి ఏంటంటే డబుల్ అయ్యే సందర్భం అవే. వాళ్ళు మన పాటలు స్టెప్లు వేయటం, బయట పిల్లలు అవి చూసి మనం స్టెప్లు వేయటం. రెహమాన్ గారికి ఎప్పటి నుండో రాద్దాం అని కళ ఉంది. రీసెంట్గానే అది నెరవేరింది. ఒక సరే డబ్బింగ్ పాట అయినా కూడా ఆయన కాంపౌండ్ నుండి ఫోన్ వచ్చింది నాకు, రాశాను ఆ పాట, రిలీజ్ అవుతుంది త్వరలో చూడాలి. అలాగే రాజా గారికి రాయాలి. మణిశర్మ గారికి వచ్చిన సినిమాలో రాశాను. మళ్ళీ పనిచేయాలనే ఉంటుంది అందరితో, ఒక పాటతో ఆగిపోయేది కాదు కదా. పెద్దవాళ్ళు ఇప్పుడు మీరు అన్నట్టు యేసుదాస్ గారు నా పాట పాడితే బాగుండు, నాకు కేకే గారు ఒక పాట పాడితే బాగుండని ఉండే కానీ పాపం ఆయన చనిపోయారు. అలా కొన్ని ఇక ఎప్పటికీ తీరని రుణానుబంధాలు ఉంటాయి అంతే. బాలసుబ్రహ్మణ్యం గారు ఒక సాయిబాబా సాంగ్ పాడారు, సినిమా పాట పాడితే బాగుండేది. అదృష్టవంతులండి మీరు అప్పటికి నిజంగా. అండ్ మీరు ఒక యూత్ఫుల్ లిరిసిస్ట్గా, అంటే ఆ టైప్ ఆఫ్ భావాలు వ్యక్తపరిచే లిరిసిస్ట్ నుంచి బచ్చల మళ్ళీ మీ మీద ఒక బరువును ఎత్తింది. బాధ్యత గల రైటరు, చాలా బరువైన పాటలు రాయగలిగే రైటర్. పేరు రావడం ఎంత కష్టమో అది దాన్ని మెయింటైన్ చేయడం కూడా అంతకు మించి కష్టం అండి. ఇప్పుడు ఈ బాధ్యతను మోస్తూ మీరు మరింత హుందాగా ముందుకు వెళ్ళాలి కదా, ఎలా బ్యాలెన్స్ చేసుకుంటారు? ఇది ఈ బ్యాలెన్సింగ్ అనేది ఎక్సర్సైజ్ అండి, ఇయర్స్ టుగెదర్ ఉన్న ఎక్సర్సైజ్, ఒక్క రోజులో వచ్చిన బ్యాలెన్స్ కాదు. అంటే చూడండి, ఒక ఫ్లోలో వెళ్తున్నప్పుడు ఒక నెలలో ఒక్క పాట కూడా రాదు, ముందే ప్రిపేర్ అయి ఉండాలి. అది ఒక్క రోజులోనూ ఆన్ ద స్పాట్లో జరిగే ఇది కాదు. ఎప్పుడైతే మనం ట్యూనప్ చేసుకుంటూ అంటే నాట్ ఓన్లీ పాటలండి, బ్యాలెన్స్ ఫ్యామిలీ, భార్య, పిల్లలు, అమ్మ నాన్న, కుటుంబం ఉంటుంది. సో ఈ బ్యాలెన్సింగ్ అనేది తక్కెడలాగా, ఆ తూకం నువ్వు ఎటువైపు బరువు వేస్తావు, ఎటువైపు వస్తువు పెడతావు అనేది నీ సమయస్ఫూర్తి. ఈ సమయస్ఫూర్తి రావాలంటే ఖచ్చితమైన ఒక నిర్దిష్టమైన జీవన విధానం ఉండాలి కంపల్సరీ. బ్యాలెన్స్డ్ లైఫ్ స్టైల్, బ్యాలెన్స్డ్ డెసిజన్స్ మేకింగ్. ఈ బ్యాలెన్సింగ్ అనేది ఎప్పుడు వస్తుంది? ఇయర్స్ టుగెదర్ ప్రాక్టీస్. ఇప్పుడు నేను ఫస్ట్ పాట రాసినప్పుడు బోల్డ్ అనే టెన్షన్స్, నెలకు ఒక పాట కూడా రాయకపోయేవాడిని. ఇప్పుడు నెలకు అవలీలగా 4-5 పాటలు, 5-6 పాటలు, కుదిరితే 7 పాటలు కూడా రాస్తున్నాం. సో అది ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. ఎప్పుడు ఎటర్నల్ ట్రూత్ అదంతే. ఫైనల్గా చిన్న ర్యాపిడ్ ఫైర్, ఇబ్బంది పెట్టే ర్యాపిడ్ ఫైర్ ఉండదు. మా దూరదర్శన్ ఎప్పుడు కూడా గెస్ట్ ఫేవర్గా ఉంటుంది. మీరు మార్నింగ్ పర్సనా, నైట్ పర్సనా? నైట్ పర్సనే అండి. రాత్రులే రైటర్స్ అందరూ మేబీ అదే, అంటే ఆనవాయితీ వచ్చిందేమో, నాకు అదే అలవాటైంది. స్వీట్సా, హాట్సా? నేను స్వీట్స్ ఎక్కువ తింటాను. ఎక్కువ. ఫ్యామిలీ లేదా ప్రొఫెషన్? ఇది కొంచెం టిపికలే కానీ సరే వయా మీడియాగా ఉంటాను నేను అంతే, న్యూట్రల్. అలా ఉండదు, ఏదో ఒకటే చెప్పాలి. ఫ్యామిలీ పర్సన్ ఎక్కువ. ప్రొఫెషన్ ఓకే, అంటే ఇంటర్లింక్ అండి ఇవి రెండు, ఎవరు చెప్పలేరేమో. ప్రొఫెషనల్ ఫ్యామిలీ ఉంది, ఫ్యామిలీలోనే ప్రొఫెషన్ ఉంది, అంతే అంతే. ఎమోషనల్, ప్రాక్టికల్? ఎమోషనల్ పర్సన్. ఇప్పుడు కొంచెం కష్టం కావచ్చు. మీకు ఒకటే టైంలో రెహమాన్ గారు ఫోన్ చేశారు రమ్మని, అదే టైంకి చిరంజీవి గారి నుంచి కాల్ వచ్చింది, నా సినిమాకి నువ్వే పాట రాయాలి అర్జెంట్ అని. ఇద్దరు ఒకటేసారి రమ్మన్నారు, ఒకే రోజు ఒక టైం. ఎక్కడికి వెళ్తారు? అది ఒకే సినిమా అయి ఉంటుంది అనుకుంటున్నా. అది లేదు, దొంగ అట్టచ్చు. అది ఒకవేళ ఒకే సినిమా అయితే బాగుండేది. లేదు, 2 వేరు సినిమా. చిరంజీవి గారి సినిమాకి వెళ్తా అంతే. తర్వాత మణిశర్మ గారు, కీరవాణి గారు ఇద్దరు ఫోన్ చేశారు పాట రాయాలని. 2 వేరు సినిమాలు, మీకు తెలుసా, ఇద్దరు వేరే మ్యూజిక్ డైరెక్టర్, సేమ్ టైం. ఎవరి దగ్గరికి వెళ్తారు? చెప్పలేమండి, అలాగా చెప్పాలి. కీరవాణి గారి దగ్గర, ఎందుకంటే మీరు మణిశర్మ గారికి ఆల్రెడీ చేశారు కనుక. కరెక్టే కదా నేను అంది. అండ్ ఫైనల్గా ఇది ర్యాపిడ్ ఫైర్ కాదు, మీ లక్ష్యాలు చెప్పారు, గొప్ప దారిలో వెళ్తున్నారు. ఎందుకంటే ఇది చాలా మందికి ఇందాకన్నట్టు కళల కన్నా ఒక లక్ష్యంలో మీరు కూర్చున్నారు, మీకు ఇంకా పైన ఉండొచ్చు. కానీ ఫ్యూచర్ని అంతా ఎలా డిజైన్ చేసుకోబోతున్నారు? ఈ దారిలో వస్తున్న వాళ్ళకి మీ అనుభవాలతో మీరు ఏం మెసేజ్ ఇస్తారు? ఫ్యూచర్ గురించి అయితే పర్టికులర్గా డిజైన్ చేసింది ఏం లేదండి. టైం నన్ను ట్రావెల్ చేపిస్తుంది ఇక్కడ దాకా. నేను ఏదైతే నమ్మకం పెట్టుకున్నాను, ట్రావెల్ లెటర్స్ అది అట్లాగే తీసుకెళ్తుంది, ఏదో మంచి పొజిషన్లో అయితే కూర్చోబెడతాను నమ్మకం అయితే ఉంది. ఈ ప్రక్రియలో నేను చేసే ఏదైతే ఎక్సర్సైజ్ ఉందో అది ఎప్పటికీ మానను. రోజుకు రోజు అప్డేట్ అవ్వడం, పెద్ద రైటర్స్తో మనం కంపేర్ చేసుకుంటూ మనం ఏమో గొప్పదనంగా ఏమి ఇవ్వగలుగుతాం అనేది ఇదొకటి. ఇంకొకటి, ఇప్పుడు వచ్చే నెక్స్ట్ మన తర్వాత తరం వాళ్ళకి సజెషన్లు ఇచ్చేంత గొప్ప పొజిషన్ లేవు. కానీ ఏమంటే ఫస్ట్ బేసికల్గా ఇప్పుడు నేను ఒక 10 ఏళ్ళు అవుతే కానీ మార్కెట్లో తెలియలేదండి. 10 ఏళ్ళు ఒక 500 పాటలు దాకా రాస్తే కానీ కొంచెం తెలుస్తున్నాం. అంత ఓపిక కనుక వాళ్ళకు ఉండగలిగితే అంతకాలం మేము సస్టైన్ అవ్వగలుగుతాం, అంతకాలం మేము నిలబడి ఇక్కడ మేమేంటో ప్రూవ్ చేసుకోగలుగుతాం అనే నమ్మకం ఉంటే ఎవరైనా ట్రై చేయొచ్చు.
ఇప్పుడైతే సితారాలో ఒక 4 సినిమాలు రాస్తున్నాను, సితారా ఎంటర్టైన్మెంట్స్లో. ఓ మ్యాడ్ సీక్వెల్ రాశాను, ఆల్కహాల్ అని అల్లర్నేష్ గారిది ఒకటి రాశాను, రవితేజ గారి మాస్ జాతర రాశాను, ఇంకొక టైటిల్ పెట్టిన 1-2 సినిమాలు అవుతున్నాయి. ఇది అయిపోయిన తర్వాత నానిగారి ప్రొడక్షన్లో కోర్ట్ అనే ఒక సినిమా అవుతుంది, ప్రియదర్శి హీరోగా. విశ్వక్ గారిది లైలా రాశాను, వాళ్ళ ప్రొడక్షన్లో ఇంకో సినిమా ప్రియదర్శి గారిది అవుతుంది, అది రాస్తున్నాను. భైరవం అని గరుడన్ తమిళ్ రీమేక్ చేస్తున్నారు, సాయి బెల్లంకొండ సాయి గారు, నారా రోహిత్ గారు, మంచు మనోజ్ గారు ముగ్గురు చేస్తున్నారు ఆ సినిమా. ఈ లెక్కన మీరు చెప్పిన లిస్ట్లో సూపర్ డూపర్ హిట్లు పడబోతున్నాయి. అంతే వెయిట్ చేస్తు. నేనైతే ఈ 25లో కొంచెం సౌండ్ చేయబోతున్నా అనే ఒక చిన్న వేవ్ తెలుస్తుంది నాకు, ఎందుకంటే గట్టిగా చేయబోతున్నట్టుగా మంచి సాహిత్యం రాసా. నమ్మకం ఏంటంటే మంచి సాహిత్యం రాసా, కమర్షియల్ పాటలు ఉన్నాయి, సాహిత్యంతో కూడుకున్న పాటలు ఉన్నాయి. అలా విష్ ఆల్ ది బెస్ట్ పూర్ణాచారి గారు. మా దూరదర్శన్ ప్రేక్షకులందరి తరపున మేమందరం కూడా మీరు మళ్ళీ ఒక మంచి హిట్ తోటి రావాలి. ఆ రోజు మళ్ళీ నేను మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నేను ముందుగా దూరదర్శన్ టెలివిజన్ వారికి మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ చెప్తున్నాను, ఎందుకంటే ఎప్పుడో చిత్రలహరిలో పాటలు వినే చిన్నప్పటి కళ దూరదర్శన్లో నా ఇంటర్వ్యూ రావడం అనేది నా చెక్ లిస్ట్లో ఉన్నటువంటి ఒక చిన్న డ్రీమ్ నిజమైపోయింది. సో థ్యాంక్ యూ దూరదర్శన్ హైదరాబాద్ వారికి, మీకు కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు. ఇంత అంటే చాలా హృదయంగా ఉంది ఇదంతా, ఈ ఇంటర్వ్యూ అంతా ఆశాంతం చాలా బాగా నచ్చింది నాకు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి, ఇది ఇవాళ ఎపిసోడ్. మరొక ఎపిసోడ్లో మరొక గెస్ట్తో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు మరి. నమస్కారం.